చెప్పండి హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథాలు తెరిచి దేవుని వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథాలు తెరవండి, దేవుని వాక్యం చదువుకుందాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం. ఫోటో పెట్టావా? అంశమా? పోయిన వారం అంశమా? టిఫిన్ చేసావా? చేయలేదా? ఇంకా చేయలేదు కదా నువ్వు, అందుకని చిన్నగా మాట్లాడుతున్నావు. ఆ మాట ఎవరు నాకు చెప్పండి అమ్మా, నాకేం వినపట్టు. ఏ ఫొటోస్ మా? అదే టైం సరిపెట్టు మా, పెట్టు. కానీ కూతురు నేను ఒకటి పెట్టాను. నిన్న సాయంత్రం ఒక ఫోటో ఇచ్చి, మా రేపు నాకు మర్చిపోకుండా గుర్తు చేయి, మా బిడ్డలకు చెప్పాలి ఈ మాట అని చెప్పమన్నాను. భలే పెట్టే కూతురు. చూడండి ఒకసారి ఆ బొమ్మ చూడండి. ఈరోజు వాక్యం చదివే ముందు ఆ బొమ్మ చూడండి ఒకసారి. ఏం కనపడుతుంది మీకు? యువతల పక్క భూలోకం, ఇదంతా భూలోకం. అవతల పక్క పరలోకం కనబడుతుందా? కళ్ళద్దాలు పెట్టుకో ఉండేవాళ్ళు చూడండి, మామూలు కళ్ళు ఉండేవాళ్ళు చూడండి. ఈ సైడ్ కనపడదులే పాపం. అవతల పక్క భూలోకం, అవతల పక్క పరలోకం, ఇది భూలోకం. ఒకసారి ఇంకో ఫోటో పెట్టు, మీకు బాగా అర్థమవుద్ది. ఇంకా ఇది చూడు. ఓన్లీ జీసస్ కెన్ బ్రిడ్జ్ ద గ్యాప్. ఇప్పుడు అతను నడిచిపోతున్నాడే, ఈ పక్క భూలోకం, అది పరలోకం, మధ్యలో బ్రిడ్జి ఉంది. ఇంకోటి పెట్టు, ఇగో చూడు, ఇది చూడండి. ఈ పక్క ఇది భూలోకం, అది పరలోకం, మధ్యలో అగ్ని నరకం. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ ఫోటో పెట్టమా. ఇంకేమైనా ఉందా? ఇంకో ఫోటో ఏమైనా ఉందా? ఇంతేనా? ఈ మూడేనా? ఇప్పుడు దీన్ని చూడండి పెట్టారా, దీన్ని చూడండి. కొంతమంది అంటున్నారు, పాస్టర్ గారు మీరు వాక్యాన్ని ఖండించి చెప్పకపోతే నరకం పోతారు జనాభా, భయం ఉండదు విశ్వాసుల్లో, పాపాన్ని గురించిన భయం కలగదు, వాళ్ళు మరలా లోకంలో జారిపోతారు. మీరు పై వాక్యాలు చెప్పుకుంటూ వెళ్తున్నారు, మీలో ఇంతకు ముందు ఉన్నటువంటి కసి, కొరడ, భయం లేదు అని కొంతమంది బిడ్డలు, ఆత్మీయులేని బిడ్డలు, జూనియర్లు కాదులే సీనియర్లు నా మీద చాలా బాధపడుతుండొచ్చు. కొంతమంది బయటపడ్డారు, కొంతమంది బయటపడలేదు. నా సీనియర్ బిడ్డలారా, మీ అందరికి వాక్యం చెప్తాను వినండి. ఇప్పుడు ఇది కానీ మీకు కరెక్ట్గా అర్థమైతే ఇంక ఇస్రాయల్ పాస్టర్ చెప్పే ప్రతి మాట మీకు నచ్చద్ది, జాగ్రత్తగా నండి. ఇప్పుడు చూడండి, ఇది భూలోకం, ముందు అదిగో ఆ సిలువ మీద ఎవరైతే నడిచి వెళుతున్నారో వాళ్ళొక్కరే పరలోకం చేరతారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. భూమి మీద పుట్టిన ఏ మనిషినైనా పరలోకానికి చేర్చగలిగింది కేవలం సిలువ. ఏంటంటే సిలువ. సిలువ అంటే 2000 సంవత్సరాల క్రితం కలువరి సిలువలో, గొల్గతా కొండ మీద సిలువలో వ్రేలాడదీయబడి రక్తము కార్చి ప్రాణం పెట్టి మరణించి తిరిగి 3వ దినాన లేచి పునరుద్ధానుడిగా పరలోకానికి తిరిగి వెళ్ళిన యేసు నందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు మాత్రమే ఎడబోతారు పరలోకానికి పోతారు. యేసు నందు విశ్వాసం ఉంచని వాడెవ్వడైనా సావటం. నువ్వు ఎన్ని దానాలు చేసుకో, ఎన్ని పుణ్యదానాలు చేసుకో, ఎన్ని తీర్థయాత్రలు తిరుగు, ఎన్ని చేసుకో, వాళ్ళని చేసుకో, ఏడని చేసి ఏమైనా పెట్టుకో, 3 బొట్లు పెట్టుకో, నువ్వు గుంటలో మునుగు, నదిలో మునుగు, ఏడైనా మునుగు. అదిగో ఆ సిలువ మీద, ఆ బ్రిడ్జి మీద ఎక్కకపోతే ఆ బ్రిడ్జి ద్వారా తప్ప భూలోకం నుండి పరలోకానికి ఒక మానవుడు ఆ బ్రిడ్జి ద్వారా తప్ప ఇక పొరపాటును కూడా పరలోకానికి వెళ్ళలేడు అని బైబిల్లోని యోహాను సువార్తలో, నేనే మార్గం చెప్పండి, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి యొద్దకే చేరలేరు. ఇప్పుడు చెప్పండి, ఆ సిలువ మీద ఉండేది ఎవరో తెలుసా? ఈరోజు హోలీ జడ్జి ప్రార్థన మందిరంలో కూర్చున్న వాళ్ళందరూ ఆ సిలువ మీద నడిచిపోతా ఉన్నారు యేసు నామములో. ఆ మాట చప్పట్లు కొట్టడమా, ఆ మాట చప్పట్ల కూడా, మాట చప్పట్లకి దేవునికి స్తోత్రం కలుగును గాక. మర్రిపాడు ఇసాకన్నా, నువ్వు కూడా సిలువ మీద నడిచిపోతా ఉన్నావు. ఇంకా మనకి నరకమో
నరకమో లేదు. ఇప్పుడు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాము, మరి రక్తంలో కడగబడ్డాము, బాప్తీసం తీసుకున్నాము, ఆల్రెడీ ఆయన సొత్తు అయిపోయాము, ఇక మనకు బ్రిడ్జి కనపడుతుంది, ఇంకెందుకు మనం నరకానికి పోతామంటా నేను? ఖండితంగా చెప్పు వాక్యం, నరుకు కొరుకు. ఎంత నరికినా ఎంత కొరికినా ఇశ్రాయేల్ పాస్టర్ వాక్యం ద్వారా ఒక్కడు కూడా మారలేడు. ఒక మనిషిని పాపం నుంచి విడిపించాల్సింది కేవలం యేసు ఒక్కడే. అట్టని మనం పాపం గురించి చెప్పకూడదని నేను చెప్పట్లేదు బిడ్డ, కఠినంగా చెప్పకూడదు అంటున్నా. తిట్టి కొట్టి అరిసి కొరికి నరికి 15 సంవత్సరాలు నరికాం, కొరికాం, కరిసాం, ఒక్కడు కూడా యేసే దగ్గర రాలేదమ్మా. ఇదిగో ఈ మధ్య మందిరం నిండుతుందమ్మా, ఆమె చెప్పండి గట్టిగా. సీనియర్లు ఏమంటారంటే, మన సీనియర్లు, నువ్వు మనుషుల కోసం మారిపోతావా? మనుషుల కోసం కాదన్నా, ఒక్కసారి ఆ బొమ్మ చూడనా, సిలువ. ఒక్కడ కూడా నశించిపోవటం ఇష్టం లేక మనల్ని అందరినీ ప్రాణం పెట్టి కొనుక్కున్నాడమ్మా. ఆ సిలువ మీద ప్రాణం పెట్టిన యేసు నిన్ను నన్ను మనందరినీ ప్రాణం పెట్టి కొన్నాడు, రక్తం ఇచ్చి కొన్నాడు. కాబట్టి పొరపాటును కూడా నువ్వు తప్పిపోలేవు ఈ రూట్లో నుంచి. ఆమె చెప్పు గట్టిగా. సాటు సినిమాలు చూస్తే చెంప మీద 4 పెరిగి బెట్టింగ్లు గిట్టింగ్లు జట్టింగ్లు పెట్టుకుంటా ఇష్టం వచ్చినట్టు తైతక్కలాడి తిరిగావనుకో, నువ్వు ఎవరు? ఆ సిలువ మీద నడిచేవాళ్ళు సంగతి చెప్తున్నా. ఆ సిలువ మీద నడిచేవాళ్ళు చిన్నోళ్ళ, వాళ్ళకు కూడా సినిమా కోరికలు ఉంటాయి, అప్పుడప్పుడు సీరియల్ చూస్తూ ఉంటారు, చేస్తుంటారు. కానీ బైబిల్ ఏం చెప్పింది తెలుసా? సొలొమోనా, సౌలుకి నా కృపను దూరం చేసినట్లుగా నేను నీకు నా కృపను దూరం చేయను. అవసరమైతే తండ్రి తన కుమారుణ్ణి గద్దించి కొట్టినట్టుగా 4 దెబ్బలు కొట్టైనా నా పక్కకు లాక్కుంటాను, కానీ నిన్ను మాత్రము నీకు నా కృపను దూరం చేసి సౌలును విడిచిపెట్టినట్టుగా నేను నిన్ను విడిచిపెట్టను అని మనకు బైబిల్లో రాయబడి ఉంది. ఆమె చెప్పండి గట్టిగా, హల్లెలూయా. యోహాను సువార్తలో యేసుక్రీస్తు వారు ఏం చెప్తారంటే, నా గొర్రెల్లో ఒక్కటి కూడా పోదు, నేను పోగొట్టుకోను, నేను మంచి కాపరిని, ఒక్క గొర్రెను కూడా పోగొట్టుకోను. సిలువ మీదకి ఒక్కసారి అడుగు పెట్టాడంటే చెత్త రాకూడని పిలుచుకుంటాం మన పక్కకి. లోహం కావాలన్న పట్టును కొట్టి, యేసయ్యా నువ్వు తప్ప నాకు ఎవరు లేదు నాయనా అనిపిస్తా నేను. మళ్ళా కొట్టుకునేవాడు, తీసుకొచ్చుకునేవాడు, దగ్గర పెట్టుకునేవాడు ఆయన ఉన్నాడు. మనకి ఎందుకు ఆ బాధలంట? అసలు సిలువ మీద చూడండి, ఎంత ఆనందం చూడండి. కింద బగ మండే అగ్ని, పాతాళ లోకం అగ్ని. ఆ అగ్ని తప్పించుకొని ఈరోజు మనం పరలోకం పోతున్నామంటే యేసునందు విశ్వాసం ఉంచడం వల్ల. తమ్ముడా, పరిశుద్ధాత్మ దేవుడు మన గుండెల్లో ఉంటే పాపంలో పడనీడు. ఒకవేళ పాపంలో పడినా ఎక్కువ కాలం పాపంలో నిన్ను ఉండనీడు. మనశ్శాంతి లేని బతుకు, ఏడుపు బతుకు, జీవితంలో ఏదో పోయిందని బతుకు. నేను ఇంత బోధిస్తున్నా కూడా ఏం కాదని చెప్పినా కూడా లోపల తడతా ఉంటుంది. దేవుని ఆత్మ మౌనం ఉండదు. ఒక్కసారి నువ్వు వ్యతిరేకంగా అడుగు వేసేవంటే నిన్ను నిద్రబానిడు. అసలు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నిద్రబానిడు. తిరిగి మరలా నువ్వు దేవునితో సమాధాన పడిందాకా, ఆయనతో ఏడ్చిందాకా అదంతా ఆయన చూసుకుంటాడు. మనకెందుకు మళ్ళీ అదంతా? నువ్వు ఎప్పుడైతే రక్షించబడ్డావో, బాప్తిసం తీసుకున్నావో, సిలువ మీద అడుగు పెట్టావు నువ్వు యేసు నామములో, నిన్ను అవతల పక్క గట్టు చేర్చేదాకా దేవుడు నిన్ను విడవడు. నేను మరలా చెప్తున్నాను, మనలో ఎవరు కూడా నరకానికి ఎవరు పోతారో తెలుసా? ఆ యేసు నాకొద్దు, ఆ దేవుడు నాకొద్దు. అది మాలమాదిగోళ్ళ దేవుడు, అల్లా కులాల దేవుడు, ఇలా కులాల దేవుడు, మాకు మా వాళ్ళు ఉన్నారు అంటుంటారే, వాళ్ళు మాత్రమే చచ్చిపోయి ఆ అగ్నిగుండంలో పడిపోతారు. అంతేగాని యేసును దేవుడు అంగీకరించిన ఏ ఒక్కరు కూడా ఆ శిలువ మీద సాక్షాత్తు సంతోషంగా నడుచుకుంటూ భూలోకం నుంచి ఎగిరి పరలోకానికి ఆశీర్వాదకరంగా వెళ్ళిపోతారు. కాబట్టి సీనియర్లు కాస్త అర్థం చేసుకోండి, సీనియర్లు కాస్త సహకరించండి. అనేక వందలాది మంది ఆత్మలు పట్టుకొని వాళ్ళ కన్నీళ్లు తుడిచి సమాధానంతో పరలోకం తీసుకెళ్దాం. దేవుడి మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చునుగాక. గట్టి చెప్పండి హల్లెలూయా. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనం. తమ్ముడు ఒక్కసారి ప్రకాష్, భయము చందకు భక్తుడు ఆ పాట తీసిపెట్టు, వస్తే మన బిడ్డలతో పక్క తీపించుకో. మళ్ళీ మైండ్ మారిపోయింది ఆ బొమ్మ పెట్టి మన వాళ్ళకి చిన్న పలవ పడితే బాగుంటుంది. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనం, 18వ వచనం, 21వ వచనం చదవబలేదు. ఒకసారి పోయినసారి అంశం ఉందమ్మా పెట్టు. పోయిన వారం మనం ధ్యానం చేసిన అంశాన్ని ఈ వారం ముగిచ్చేద్దాం బిడ్డలారా. ఇక నేను లోపలికి వెళ్ళకుండా టకటక చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. ఒక అరగంటలో ముగిచ్చేద్దాం. 15-20 నిమిషాలు చాలు. ఒకసారి చూడండి. పోయిన వారం మనం ధ్యానం చేసిన అంశం భక్తుల పేదరికాన్ని తొలగించే దేవుని యొక్క ఏకైక నిబంధన. భక్తుల పేదరికాన్ని తొలగించే దేవుని యొక్క ఏకైక నిబంధన. బిడ్డలారా, 3 వారాలుగా నా బాధ ఏంటంటే, ఇది 3వ వారం,
3 వారాలుగా నా బాధ ఏంటంటే, ఒక ఆత్మీయ దైవజనుడిగా, సేవకుడిగా, మీ తండ్రిగా, సంఘంలో ఉన్న ఏ బిడ్డ కూడా పేదరికంలో ఉండకూడదు అని నా కోరిక. నా కోరికే కాదు, మనలందరి కోసం ప్రాణం పెట్టి సిలువలో కొన్న యేసయ్య కోరిక కూడా ఏంటంటే, ఆయన పిల్లలు ఎవరో పేదరికంలో, దరిద్రులుగా, శాపగ్రస్తులుగా ఉండకూడదు. వాహనాలు లేకుండా ఇంకా బస్సుల్లోనే తిరుగుతా ప్రస్తుతానికి మనం ఆ పేదరికంలో ఉన్నాం. జీవితాంతం ఇదే పేదరికంలో నువ్వు ఉండకూడదు. నువ్వు ఎదగాలి, ఆర్థికంగా ఎదగాలి, అనేకులకు ఆశీర్వాదకరంగా మారాలి, మందిరానికి నువ్వు నీ కుటుంబం సంతోషంగా బైకులో రావాలి, ఎక్కడ పడితే అక్కడ ఆపుకొని హ్యాపీగా పిల్ల పాపలతో రావాలి, అప్పులో నీ ఇంటి ముందు ఆగకూడదు, నీవు ఒక సాక్షిగా బ్రతకాలి, ఒక మంచి ఇల్లు కలిగి నువ్వు దీవించబడాలి, వస్తు వాహన ఉపకరణాలతో ఆస్వాదించబడాలి. నిన్ను చూసిన వాళ్ళందరూ వీళ్ళు దేవుణ్ణి ఆశ్రయించిన కారణం చేత వీళ్ళు దీవించబడ్డారని అనేకులు దేవుని సాక్షులుగా మారాలి. ఆర్థిక దారిద్ర్యత కొట్టివేయబడాలి. అప్పుల వాళ్ళ అవమానాల ముందే నీ తల పైకెత్తబడి నువ్వు ఆశీర్వాదకరంగా మారాలి. ఎవ్వరు కూడా పేదరికంలో నశించిపోకూడదు, పేదరికంలో నలిగిపోకూడదని దేవుడు కోరుకున్నవాడై 3 వారాలుగా మనకి నిబంధన గురించి నేర్పిస్తున్నాడు. బిడ్డలారా, అన్నీ చదవడానికి నాకు అవకాశం లేదు. దేవుడు తన ప్రజలు ఎవ్వరు కూడా బిడ్డలారా మరి పేదవాళ్ళుగా ఉండకూడదనే ఈ నిబంధనని మనకు తెలియచేస్తున్నాడు. పోయిన వారం ఏం చదివామంటే, సామెత గ్రంథం 8వ అధ్యాయంలో 17, 18, 21 ఏముందంటే, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తాను, నా దగ్గర ఐశ్వర్యము, ఘనత, స్థిరమైన కలిముంది, నన్ను ప్రేమించు వారిని నేను ఆస్తికర్తలుగా చేసి వాళ్ళ నిధులను నింపుతాను అని చెప్పాడు దేవుడు మనకి. దేవుడు తన ప్రేమించే వాళ్ళని ప్రేమించి ఐశ్వర్యాన్ని, ఘనతని వాళ్ళకిచ్చి వారిని ఆస్తికర్తలుగా చేస్తాడు, ఆశీర్వదిస్తాడని పోయిన వారం మనం విన్నాం. అంత మాత్రమే కాదు, దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళు భూమి యొక్క సమస్త మంచి పదార్థాలని అనుభవిస్తారని కూడా మనం పోయిన వారం ధ్యానం చేశాం. దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు ఎవరు? పెట్టుమాది ఉందా? దేవుని ప్రేమించే వాళ్ళు ఎవరు? పోయినసారి చెప్పాం. మొట్టమొదటిది అన్ని విషయాల్లో దేవునికి మొదటి స్థానం ఇచ్చేవాళ్ళు. రెండోది దేవుని మందిరాన్ని ప్రేమించి క్రమంగా ఆరాధన దినాన్ని ఆచరించేవాళ్ళు. మూడోది దేవుని కోసం ఉన్నదంతా కోల్పోవడానికి ఇష్టపడేవాళ్ళు. నాలుగోది దేవుని కోసం ఎన్ని శ్రమలైన అంతము వరకు సహించేవాళ్ళు. వీళ్ళందరూ దేవుణ్ణి ప్రేమించేవాళ్ళు అనమాట. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వాళ్ళని దేవుడు ప్రేమించి భూమి మీద పేదరికాన్ని తొలగించి ఆస్తికర్తలుగా చేస్తాడని పోయిన వారం మనము ఆలోచించేసాం. అయితే అయ్యా, దేవుడికి మన డబ్బు ఎందుకు? దేవుడు అంటే డబ్బు తీసుకొని ఆస్వాదిస్తాడా? డబ్బు ఇవ్వకపోతే ఆస్వాదించడా? అసలు ఆయనకి మన డబ్బుతో పని ఏంది అన్నప్పుడు హగ్గయి గ్రంథం 2వ అధ్యాయంలో భూమి నాదే, వెండి నాదే, బంగారం నాదే, ఆకాశ మహాకాశాలు నావే అని చెప్పాడు. మరి అంత భూమి, ఆకాశం, మహాకాశం, వెండి, బంగారాలు కలిగిన ఆ దేవుడు మన డబ్బును ఎందుకు అడుగుతున్నాడు? మన డబ్బును ఎందుకు అడుగుతున్నాడంటే, మలాకీ గ్రంథం 3:10 దగ్గరికి వెళ్ళాం మనం పోయిన వారం. మలాకీ గ్రంథం 3:10లో ఏముంటో తెలుసా? నా మందిరంలో ఆహారం ఉండునట్లుగా మీ భాగాలన్నీ తీసుకొని, దశమ తీసుకొని మందిరపు నిధిలోకి రండి, దీన్ని చేసి నన్ను అడగండి, ఆకాశ వాకిళ్ళు విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవులు మీ మీద కుమ్మరిస్తానని పోయిన వారమే మనం ధ్యానం చేసాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అమెరికా, యూరప్ దేశాల్లో అనేక మందిరాలు మూతపడుతున్నాయి. కారణం, మందిరంలోకి ఆహారం తెచ్చే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది, దైవజనులు బాధ్యత తగ్గిపోయింది, మా మందిరాన్ని మెయింటైన్ చేయలేకపోయారు. కాబట్టి శివాలయాలకు అమ్మేశారు, విగ్రహ దేవాలయాలు మారిపోయాయి. ఇదంతా పోయిన వారం మనం ధ్యానం చేసాం బిడ్డలారా. అయితే ఈ వారం అసలు దేవుడు ఎందుకు అడుగుతున్నాడు? మందిరంలో ఆహారం ఉంటే ఏం జరగద్ది? అసలు మనం దీవించబడడానికి టోటల్గా టక బిడ్డలారా, అవుట్కట్స్ మాత్రమే, లోపలికి వెళ్తే టైం చాలదు, అవుట్కట్స్ మాత్రమే నేను జ్ఞాపకం చేసి ముగించేస్తా. దేవుని మందిరంలో ఆహారం అవసరమా? అసలు దేవుని మందిరంలో ఆహారం ఎందుకు ఉండాలి? లేవికాండం 27వ అధ్యాయం 30వ వచనం టక చదువుదాం. లేవికాండం 27వ అధ్యాయం 30వ వచనం. తమ్ముడు తీసిపెట్టావు పాట, ఓకేనా? ఒక్క నిమిషం చదువుదాం. లేవికాండం 27వ అధ్యాయం, అక్కలారా తీసారా? 30వ వచనం ఏముంది? భూధాన్యములలోనేమి, వృక్షఫలములలోనేమి, భూఫలములన్నిటిలో 10వ భాగం యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠితం. తలే కృపాకరు విను. అమ్మలారా, మీ తండ్రిగా ఇక్కడ కూర్చున్న ఎవ్వరు కూడా ఆర్థికంగా దరిద్రులుగా ఉండకూడదని, నా పిల్లల్ని నా దేవుడు నా కళ్ళ ముందే దీవించాలన్న ఒకే ఒక ఆశతో ఈ మాటలు చెప్తున్నాను. మీ డబ్బును కోరి కాదు.
15 సంవత్సరాలు ఉంటే తిన్నాను, లేకపోతే గింజి పోసుకున్నా. ఎవరికి చెప్పాలి ఇప్పటిదాకా? కొంతమంది చూడలేక ఈ వారంలో నూనె ప్యాకెట్లు అవి తెచ్చిచ్చారు. నేను వారం వాకింగ్ చెప్పింది వాళ్ళకి అట్ట అర్థమైందంట. సార్కి ఇంట్లో లేనట్టుంది, అందువల్ల బయటపడిపోయాడు ఈరోజు. ఎప్పుడు చెప్పలేదు కానీ ఈసారి బయటపడిపోయాడని కొంతమంది బిడ్డలు బియ్యం కూడా తెచ్చారు ఈ వారం. నాకు మంచిదే, నా బిడ్డలు ఏం తెచ్చి తీసుకుంటా, కాదనకుండా తీసుకుంటా. ఉన్నా చెప్పను, లేకపోయినా చెప్పను, దేవుడు తప్ప. కాబట్టి నేనేమి అమ్మా మీ ధనాన్ని మీ డబ్బును ఆశించి మాటలు చెప్పట్లేదు. మీరు పేదరికంలో ఉండకూడదని దేవుని కోరిక, దేవుని ఆశను అనుసరించి నేనే మీకు నేర్పించుకోవాలి. నేను చేసిన తప్పేందంటే, వినండి అక్క, ఆగవమ్మా చెప్పేదిను పాపా, ఇన్ని సంవత్సరాలు డబ్బు గురించి చెబితే ఏమనుకుంటారని చెప్పలా. పోయిన వారం చెప్పా, దశంభాగం అంటే నాకు మహా చిరాకు, కోపం. నేను కూడా మీలాగా యూట్యూబ్లో వాక్యాలన్నా ఏమని చెప్పారు తెలుసా? యూట్యూబ్లో దశంభాగాలు అడగకూడదు, దశంభాగాలు ఇచ్చే ఒక డబ్బులు ఇవ్వకండి అసలు. ఆ కరెక్ట్ పాస్టర్లు కాదంటుంటే నేను కూడా 4 ముందు ఆత్మల్లా ఆమెన్, అవును, ఎస్, ఇది సేవ అంటే. కానీ మిగతా నచ్చట్ల వాళ్ళలో నాకు వాళ్ళు అక్కడే బాగా చెప్తున్నారు, మిగతాదంతా తిడుతున్నా. అందరిని మెలేసి సింహం తొడగొట్టి మేలేసి చెప్తున్నా. మగోడంటే బాబా ఇది బాగలేదే, ఇది వాక్యం లేదే తొడగొట్టమని. ఇదేంది దశంభాగం బాగా చెప్తున్నారు, దశంభాగం గురించి బాగా చెప్తున్నారు, మిగతాదంతా నచ్చట్లే అనుకునేవాడిని. నేను కూడా వాళ్ళ మాటలు బాగా విని నాకు అదే ఇష్టం కాబట్టి నరాల్లోకి ఎక్కిపోయి సచ్చేదాకా దశంభాగం అనే పదం చర్చిలో వినబడకూడదని తీర్మానించుకున్నాను. కాబట్టి ఇప్పటిదాకా మీకు ఆ డబ్బు గురించి చెప్పలా. ఆ చెప్పేటప్పుడు కూడా ఇప్పుడిప్పుడు ఎత్తేద్దామా, ఇప్పుడు వెళ్ళిపోదాం, ఇప్పుడు ముగిచేద్దాం అనిపించేది. కానీ ఈరోజు నాకు అర్థమైంది ఏంటంటే, మీకు నేను చెప్పకపోతే ఇంకొక దేవదూత వచ్చి ఇక్కడ చెప్పడు. మీకు నేర్పించాలి, తండ్రిగా పిల్లలకు నేర్పించుకోవాలి. దాని వెనకున్న ఒకే ఒక ఉద్దేశం, మీరు పేదలుగా ఉండకూడదు. మీ టిఫిన్ వ్యాపారాలు అక్కడక్కడికి ఆగిపోకూడదు. మీ టైలరింగ్ షాపులు అక్కడికి ఆగిపోకూడదు. మీరు రోడ్లలోకి రావాలి, గొప్ప షాపులు పెట్టాలి, ఓపెన్ చేయాలి, అన్ని రకాలుగా మీరు దీవించబడాలి. నా పిల్లలు నా కళ్ళ ముందు వృద్ధిలోకి రావాలన్న కోరిక ద్వారా ఈ మాటలు చెప్తున్నాను బిడ్డ. ఇప్పుడు వాక్యం చదువుదాం, చూడండి. చదివిన వాక్యం ఏముంది? దేవుడు చెప్తున్నాడు ఈ మాట. భూధాన్యాలలో, భూధాన్యం అంటే భూమి మీద పండించే పంటలు, వృక్షఫలాలంటే చెట్లు, నిమ్మకాయలు వేసినా, జాంకాయలు వేసినా, సొరకాయలు వేసినా, టమాటాలు వేసినా, ఏదైనా భూధాన్యాలు కానీ వృక్షఫలాలు కానీ భూఫలములు కానీ వీటన్నిటిలో కూడా దశంభాగం ఎవరి సొమ్మంట? పాత నిబంధనలో ఇప్పుడు చెప్పిందిలే, కొత్త నిబంధనలు కాదు. అంటే కొత్త నిబంధన ఇవ్వలేదా సార్? అమ్మా, పాత నిబంధన కంటే కొత్త నిబంధన గట్టిగా దేవుడు మరింత గట్టిగా చేశాడు. నిదానం మాట్లాడదాం, లాస్ట్గా చెప్పేస్తాను నేను. ఎవరు కూడా బలవంతంగా వినొద్దు, వాక్యం కొంచెం ప్రశాంతంగా ఫ్రీగా వినండి. ఎందుకంటే పాత నిబంధనలో ఖచ్చితంగా ఇస్తేనే దేవుడు దీవించేవాడు. ఖచ్చితంగా ఇవ్వాలి. సనగతా ఇస్తావో, గొనతా ఇస్తావో, మూతి దుడుచు ఎట్లయినా ఇవ్వాల్సిందే మర్యాదగా. కానీ కొత్త నిబంధనలు మనకు బలవంతం లేదు. ఇస్తే ఇవ్వచ్చు, ఇగిపోతే ఇగిపోవచ్చు. ఇచ్చేదాన్ని బట్టి ఆశీర్వాదం ఉంటుంది తప్ప బలవంతం చేయడు దేవుడు. కొత్త నిబంధనలు మనం ఫ్రీగా ఇవ్వాలా, మనస్ఫూర్తిగా ఇవ్వాలా దేవుడికి ఏది ఇచ్చినా. కాబట్టి టెన్షన్ ఏం లేదు. ఇంకొక మాట కూడా దశంభాగం ఇస్తేనే పరలోకం పోతారనే మాట అబద్ధం. అసలు ఆ మాట బైబిల్లో లేదు. మీరు ఆల్రెడీ సిలువ మీద అడుగు పెట్టారు కాబట్టి దశంభాగం ఇచ్చినా, దేవుని కానుకలు ఇచ్చినా, ఈగిపోయినా పరలోకం మాత్రం మీకు గ్యారంటీ. ఆమె చెప్పండి గట్టిగా హల్లెలూయా. కానీ భూమి మీద సర్వ సమృద్ధిని అనుభవించాలంటే మాత్రం వాక్యానికి నువ్వు లోబడాల్సిందే. అదేంటంటే వృక్షఫలాలు, భూఫలాలు, భూమి పంటలు అన్నిట్లో కూడా దశమ భాగం దేవుని సొమ్మంట. కానీ నిజంగా చెప్తున్నాను, మనమైతే దాన్ని చేయట్లేదు కదా బిడ్డ, మనమైతే దాన్ని చేయట్లా. సంఖ్యాకాండం 18:21 చూడండి ఒకసారి. సంఖ్యాకాండం 18:21 అక్కడ ఏముందంటే, ఇదిగో లేవీలు చేసే సేవకి, అనగా ప్రత్యక్ష గుడారం యొక్క సేవకి ఇశ్రాయేలు యొక్క దశమ భాగాలన్నిటినీ వారికి నేను స్వాస్థ్యముగా ఇచ్చాను. అలా కిందకి వెళితే 24వ వచనం, అయితే ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్టార్పణముగా అర్పించు దశమ భాగాల్ని నేను లేవీయులకు స్వాస్థ్యంగా ఇచ్చి తిని, అందుచేత వారు ఇశ్రాయేలుల మధ్య స్వాస్థ్యము సంపాదించకూడదు అని వారితో చెప్పి తిని. తర్వాత కిందకి వెళితే, నీవు లేవీయులతో ఇట్లనము, నేను 26వ వచనం, నేను ఇశ్రాయేలుల చేత మీకు స్వాస్థ్యంగా ఇప్పించిన దశమ భాగాన్ని మీరు వారి యొద్ద పుచ్చుకున్నప్పుడు మీరు దానిలో, అనగా ఆ దశమ భాగం యెహోవాకు ప్రతిష్టార్పణగా చెల్లించాలి. అయిపోయిందా? ఆ తర్వాత 28, మీరు ఇశ్రాయేలు యొద్ద పుచ్చుకునే మీ దశమ భాగాలన్నిటిలో నుండి మీరు ప్రతిష్టార్పణమును యెహోవాకు చెల్లింపాలి. దానిలో నుండి మీరు యెహోవాకు ప్రతిష్ఠించే అర్పణాన్ని యాజకుడైన అహరోనుకు ఇయ్యాలి. అర్థమైందా?
మీదంతా నేను వివరంగా చెప్తాను. ఇప్పుడు ద్వితీయోపదేశకాండం తీయండి. ద్వితీయోపదేశకాండం 12:19 ఇది చెప్పి మీకు వివరిస్తా. ద్వితీయోపదేశకాండం 12:19 అన్నీ బైబిల్లో ఉండే తమ్ముడా. నేనేందంటే సొంత ప్రయత్నం అనుకుని చెప్పలేదు మీకు ఇప్పుడు దాకా. 18 చూడండి ఒకసారి. 12, 18, 19. నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలాన నీవు, నీ కుమారుడు, నీ కుమార్తె, నీ దాసుడు, నీ దాసి, నీ ఇంట ఉండే లేవీలు కలుసుకొని నీ దేవుడైన యెహోవా సన్నిధిలో తిని, ఇప్పుడు చూడండి, నీవు చేసే ప్రయత్నాలన్నిటిలో నీ దేవుడైన యెహోవా సన్నిధిలో సంతోషించినట్లుగా. 19వ వచనం, నీవు నీ దేశములో ఉన్నటువంటి నీ దినాలన్నిటిలో, నీవు భూమి మీద బ్రతికే బ్రతుకు కాలం అంతటిలో లేవీయులని విడవకూడదు సుమి, సేవకుల్ని విడిచిపెట్టకూడదు అని చెప్పాడు దేవుడు ఇక్కడ. ఇప్పుడు ఒకసారి బిడ్డలారా ఇదంతా నేను మీకు వివరంగా చెప్తాను, అప్పుడు మీకు అర్థం అవుతుంది. కొంచెం ప్రశాంతంగా ఉన్న మీ మాటలు. ఒకసారి అందరు గట్టిగా హల్లెలూయా చెప్పండి. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అసలు డబ్బు సంగతి దేవుడు ఎందుకు చెప్పాడు, డబ్బుని దేవుడికి ఇస్తే మనకెందుకు ఆశీర్వాదం వస్తుందో కొంచెం వివరంగా చెప్తా. ప్రత్యక్ష గుడారం అరణ్య యాత్రలో మోషే గారిని కట్టమని చెప్పాడు దేవుడు. నేను మీ మధ్య నివాసం చేయనట్టుగా నాకు మందిరం కట్టండి. ఓకే, ఎలా కట్టాలి ప్రభువా? రూట్ చూపించాడు, మందిరం కట్టేశారు. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, ఆ మందిరాన్ని సేవ చేయాలంటే సేవకులు కావాలి, ఆ మందిరంలో పరిచయం చేయాలంటే సేవకులు కావాలి. కాబట్టి 12 గోత్రాల్లో నేను లేవి గోత్రాన్ని ఎన్నుకుంటున్నానని చెప్పాడు దేవుడు. లేవి అంటే ఎవరు కొడుకు? సుబ్బారావు కొడుక? అర్థమైందిలే, మీ ముఖం చూస్తే అర్థమైంది. టైం ఎంత? 1:20. నేను స్టార్ట్ చేసి 29 నిమిషాలు అయింది. ఏం ఎక్కువేం కాలేదు, కొంచెం కొంత అప్పుడే సూప్ మారింది, గుచ్చి చంపడం స్టార్ట్ అయింది. అయినా పర్వాలేదు, నేను గట్టి ఉండి దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అక్క, నీ ఆర్థిక దరిద్రత పోయి నీ బ్యాంక్ అకౌంట్ ఎప్పుడు వేల రూపాయలతో సర్వ సమృద్ధిగా, నీ బ్యాంకే కాదు నా బ్యాంకు కూడా, నీ బ్యాంకే కాదు నా బ్యాంకు కూడా, 4 రూపాయలు 16 రూపాయలు కాకుండా నీ బ్యాంకు నా బ్యాంకు సర్వ సమృద్ధిగా ఎప్పుడు నిండి పొంగి పొర్లునట్లుగా. ఈ మాటలు విని జాగ్రత్త బిడ్డా, నీ క్షేమం కోరుకొని చెప్తున్నా నేను. ఈ మాటలు నీకు బాగా అర్థమైనవి అంటే నీ స్టారు తిరిగిపోతే యేసునామంలో. చిన్న టిఫిన్ షాప్ పెట్టి 5 మంది 10 మంది తినిపోతున్నా కూడా నీ అక్కడ నుండి నీ స్థాయిని ఎక్కడికి తెస్తాడో నువ్వు ఊహించలేవు యేసునామంలో. డబ్బుల దగ్గర కూర్చొని పని వాళ్ళని పెట్టి చేపించే స్థాయికి నా దేవుడు తీసుకొస్తాడు యేసునామంలో నిన్నంతే. ఈ ఆశీర్వాదాన్ని ఇక్కడ దాచిపెట్టాడు దేవుడు. కీ ఇక్కడ ఉంది ఆశీర్వాదం. ఇప్పుడు నేను ఆ మాట తమ్ముడా, ఒక 9గురికి 10 మందికి నువ్వు పని ఇచ్చి, నువ్వు పని చేయకుండా బేల్దారుల మీద పై పనుల మీద వచ్చే డబ్బుతో నువ్వు బతకాలంటే చెప్పే మాట విను బిడ్డ. 20 లక్షల అప్పులోంచి బయటకు వచ్చి 10 లక్షలు 5 లక్షలు 2 లక్షలు 1,70,000 బయటకు వచ్చి నీ చేతి నీడలో కొంతమంది బతకాలనుకుంటే ఈ మాట జాగ్రత్తగా విను. ప్రభు ఏం చెప్పాడంటే, నా మందిరంలో సేవ జరగాలంటే సేవకులు కావాలి. కాబట్టి నేను లేవి గోత్రాన్ని ఎంచుకున్నాను. ఇప్పుడు లేవి గోత్రికులు ఏం చేయాలి తెలుసా? అందరిలాగా పనులకు పోకూడదు. ఎడగపోకూడదు, పనులకు వెళ్ళకూడదు, ఉద్యోగాలకు వెళ్ళకూడదు, వ్యాపారాలకు వెళ్ళకూడదు. ఎందుకంటే లేవీలు నేను పిలుచుకున్నా, నా పనికే వాళ్ళు ఉండాలి. మీరు ఇంక ఏ పనులు చేసి ఆస్తులు సంపాదించుకోకూడదు. మీ పని అంతా ఏంటంటే చర్చిలో పని చేసుకోవటం. ఇంకా ఆ వస్తువులు జిమ్ముకోవటం, ఇది ఇప్పుకోవటం, అక్కడికి వెళ్ళి కట్టుకోవటం, మళ్ళీ జాగ్రత్త చేసుకోవటం, బలులు ఇవ్వటం, దహన బలిపేట రెడీ చేసుకోవటం, ఇంతే మీ పని. మీరు నా పరిచర్య, నా సేవ చేయాలి. ఓకే ప్రభువా, మరి మా పోషణ ఎట్ట ప్రభువా? ఉండు చెప్తా అని మోషే కథ చెప్తున్నాడు. మోషే 11 గోత్రాల వాళ్ళకి నేను చెప్పిన మాట చెప్పు. ఇప్పుడే కాదు, ఇక తరతరాలకి నిత్యమైన కట్టడ చెప్తున్నాను. మందిరములో సేవ చేస్తున్న లేవీలు ఎలాగో పనులు చేయకూడదు. వాళ్ళని బయటికి పోని, నేను వాళ్ళని పోషించాలి. కాబట్టి ఇప్పుడు నువ్వేం చెప్తావంటే 11 గోత్రాల వాళ్ళు వాళ్ళ భూఫలంలో, వృక్షఫలాలలో, వాళ్ళకి కలిగిన సమస్తంలో 10వ భాగము నా సొమ్ము అని చెప్పి వాళ్ళకి ఏమేం చెప్పండి గట్టిగా. పాస్టర్ల సొమ్ముగా 10వ భాగం అంటే ఎవరి సొమ్ము? ఒక్కసారి చెప్పండి అక్క, 10వ భాగం అంటే ఎవరి సొమ్ము? మనం ఎక్కడ చదివాం దాన్ని? లేవీకాండం 27-30 చదివాం. ఇదిగో భూఫలాలు, వృక్షఫలాలు అంతా కూడా 10వ భాగం యెహోవా సొమ్ము. మీరు పంట పండించినా, మీకు పశువులు పుట్టినా, పిల్లలు పుట్టినా, వీటన్నిటిలో ప్రథమ భాగం లేదా 10వ భాగం 10వ భాగం నా సొమ్ము. ఆ నా సొమ్ముని మీరు ఏం చేయాలంటే మందిరం దగ్గర తీసుకురావాలి. మందిరం దగ్గర తీసుకొని వచ్చి లేవీల చేతిలో పెట్టాలి. మీరు దేవుడికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళు మందిరంలో చేసే సేవకి నేను వాళ్ళకి ఇచ్చే జీతం ఏంటంటే మీ 10వ భాగం. హలో, అర్థమైందా? అర్థమైంది గట్టిగా హల్లెలూయా చెప్పండి. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మీరు వాళ్ళకి జీతం ఇవ్వట్లేదు, నేను నా బిడ్డలకు జీతం ఇస్తున్నా. మీరు నాకు ఇవ్వండి, దాన్ని తీసుకొని నా బిడ్డలకు నేను జీతం ఇస్తా. వాళ్ళు బ్రతకాలంటే
మీరు నాకు ఇవ్వాలి, మీరు నాకు ఇచ్చిందని నేను ఒక జీతంగా ఇస్తా. కాబట్టి లేవీలు బ్రతకాలంటే ఇజ్రాయేలు 11 గోత్రాల వాళ్ళ యొక్క దశమ భాగాలే వాళ్ళకి జీతం. కాబట్టి వాళ్ళకి ఏ పని చేయకూడదు. మీరు ఏమనుకోపోతే ఒక మాట చెప్తా. 2023లో సంగతి జరిగింది. నా వల్లగాక మన బిడ్డకు ఒక బిడ్డకి ఫోన్ చేద్దామని ఫోన్ తీసుకున్నా. అక్క, నువ్వు టిఫిన్ వ్యాపారం స్టార్ట్ చేస్తున్నావు, నేను కూడా కొంత పెట్టుబడి పెడతాను, ఒక మనిషిని కూడా పెడతాను, మన ఇద్దరం కంబైన్ చేసుకుందాం, వచ్చింది నీకు సగం నాకు సగం అని చెబుదామని తట్టుకోలేక బాధ, ఇంట్లో వేదన తట్టుకోలేక, ఈఎంఐ బాధ తట్టుకోలేక, అసలు రాబడి లేక, ఏం జరుగుతుందో అర్థం కాక వ్యాపారం వైపు వెళ్ళిపోదామని ఫుల్ ఫిక్స్ అయిపోయా. విశ్వాసం తెలిస్తే ఏం చేస్తావు పాస్టర్ గారు? తెలవని ఏం చేద్దాం పాస్టర్మా? మనల్ని అడిగేవాడు 1 రూపాయి పెట్టడం మనకి ఏం చేద్దాం? సేవలో ఫెయిల్ అయిపోయాం, అర్థం కావట్లా, దేవుడు వదిలేసాడు అర్థం కావట్లా, ఎందుకు ఇంత భయంకర పరిస్థితి చేసింది అని పాస్టర్ ఎంత నెత్తినూరు కొట్టుకున్నా ఇక ఫోన్ తీసుకున్నాను బిడ్డలారా. ఫోన్ తీసుకునే ముందు ఒక బుక్ చదువుతున్నాను నేను. అదే బుక్ అంటే జాక్ పూనెన్ గారని మన చెన్నైలో ఉంటాడు, ఆయన మంచి దైవజనుడు, పుస్తకాలు రాస్తే ఒక పుస్తకం చదువుతున్నా. ఆ పుస్తకంలో ఆయన జాక్ పూనెన్ గారు కూడా నాలాగే బాధపడి సేవ బాగలేదని, అభివృద్ధి లేదని, తిరిగి మళ్ళీ ఉద్యోగం చేసుకుందామని ప్లాన్ వచ్చిందంట అతనికి. అతనితో దేవుడు చెప్పాడంట, నువ్వు ఈ ప్రపంచంలో ఎక్కడికెళ్ళి ఉద్యోగంలో ఉన్నా చెత్త ర్యాక్ కూడా తీసుకొని వస్తాం మళ్ళీ ఎక్కడికని చెప్పాడంట దేవుడు అతనికి. ఓ నా బిడ్డలారా, ఈ బుక్ చదువుతున్న వాళ్ళలారా, మీరు కనుక సేవకులైతే మీరు సేవను వదిలిపెట్టి ఏ పని చేసినా అన్నిట్లో ఓడిపోతారని చెప్పాడు రాశాడు దాంట్లో. ఇంకా ఆ బుక్ చదివి ఫోన్ చేయాలంటే ఇంకా నేను మామూలు చదువుకుంటున్నా, టైం పాస్ చదువుకొని అక్కడికి ఫోన్ చేసి మాట్లాడదాం అనుకుంటున్నా. నా సేవ పిలుపుని పక్కన పెట్టి నువ్వు పక్కకి వెళ్ళి మళ్ళీ ఏడబెట్టినా ఏం పెట్టినా నీకు అవమానం ఒకటే. నేను నిన్ను చేయను, భూమి మీద బతికినంతకాలం నువ్వు నా పని చేయాలా, నేను నిన్ను పిలుచుకున్నా, నా పని కోసం పిలుచుకున్నా. ఆ మాటలు నాకు ఎంత కోపం వచ్చింది దేవుడి మీద. నువ్వు పెట్టవు, పోయి తిందామంటే తిన్నీవు, ఏం చేయాలయ్యా, ఏందయ్యా ఈ పరిస్థితి అని బాధేసింది. తర్వాత ఆయన ప్రేమ అర్థం చేసుకున్న తర్వాత, ప్రభువా ఎంత గొప్ప దేవుడివి, వ్యాపారం చేస్తే ఎంత వస్తుంది నాయన, ఏదో 500, 200, 300, దానికి అంత కష్టం, పాపం బిడ్డలు ఎంత కష్టపడుతుంటారు. ఎందుకు నాకు ఇంత మైండ్ వచ్చేసింది, అయ్యా ఈ బాధ తట్టుకోలేక నా మైండ్ మారిపోయింది అయ్యా అని నేను ప్రభు దగ్గర మరలా క్షమాపణ అడిగి, ఇక మరలా వ్యాపారాలు పెట్టాలన్న మైండ్ కూడా లేకుండా, ఇంత మంచిగా చెప్పినప్పుడు వినలేదనుకో, నీకు సేవ చేయమన్నావరే, నువ్వు లేవి, అప్పుడు లేవీలు పిలుచుకున్నాను, ఇప్పుడు మీరు ఆత్మ సంబంధమైన లేవీలు నేను పిలుచుకున్నాను, నువ్వు నా పని చేయాలి. మరి నా పరిస్థితి ఏంటి ప్రభు, ఏం తక్కువైంది నీకు? రెండు పూటల పస్తు ఉండలేవా? నేను మరలా నిన్ను కనికరించేదాకా నువ్వు ఉండలేవా? ఇదంతా ట్రైనింగ్ నీకు. నీ స్టైలు, నీ గీలు మొత్తం బావాలంటే నలగాల. సేవ ఊరకే వస్తుందా? సేవ ఊరకే దీవించబడద్దా? కొంచెం నలిగితే కదా లోపల ఉండే అంతా తెలిస్తే, రేపు నేను నీ చేతిలో లక్షలు కోట్లు పెట్టినప్పుడు కూడా కదలకుండా నిలబడతావు నా కోసం. ఆమె అని చెప్పండి గట్టిగా. దేవుడు అభివృద్ధిలో తీసుకెళ్ళినప్పుడు జారిపోకుండా ఉండాలంటే ట్రైనింగ్ అవసరం అంట. అందుకనంటే ఆయన నలిపింది ఆ సంవత్సరం అంతా. అలాగా సేవకులు ఏ పని చేయరు, వాళ్ళని పోషించడానికి లేవీల దశంభాగాలు కావాలి. మరి 11 గోత్రాల దశంభాగాలు కావాలి. ఈ సిస్టమ్ అంతా ఏర్పాటు చేసింది ఎవరు? మనిషా దేవుడా? నిద్రపోయి చెప్పండి గట్టిగా, మనిషా దేవుడా? అది ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇంకొక మాట పెట్టారా, ఇంకో మాట అక్కడ ఏముందంటే, ఇప్పుడు లేవీలు అంటే మందిరంలో పరిచయం చేసేవాళ్ళు. మళ్ళీ ఇంకో గోత్రం ఉంది, ఇంకో జాతి ఉంది, ప్రధాన యాజకుడు అంటారు వీళ్ళని. ప్రధాన యాజకుడు మోషే గారు అన్న అహరోను కుటుంబంలో ఉండే వాళ్ళందరూ ప్రధాన యాజకులుగా వచ్చారు కొంతకాలం దాకా. మరి లేవీలకి దశంభాగాలు ఇచ్చాడు. పెద్ద పాస్టర్ ఎట్ట బతకాలా? చిన్న పాస్టర్లకి సెట్ చేసేసాడు. ఇది వాళ్ళ దశంభాగాలన్నీ చిన్న పాస్టర్కి ఇచ్చాడు. మరి పెద్ద పాస్టర్ సంగతి ఏంది అంటే, దేవుడు చెప్తున్నాడు, ముందుంది, నేను చదివించడానికి టైం లేదు, అంతా చెప్పేస్తున్నాను మీకు. పెద్ద పాస్టర్ సంగతి ఏంటంటే, ఇశ్రాయేలీయులారా, దశమా భాగాలన్నీ మీరు లేవీలకి ఇవ్వండి. అయితే మీరు ప్రతిష్టార్పణలు కొన్ని ఉంటాయే, ప్రతిష్ఠించుకుంటారే, నా భూమి బాగా పండితే ఇది నీకు ఇస్తా, నా కూతురు పెళ్లి చేస్తే ఇది నీకు ఇస్తా, నాకు ఇది జరిగితే ఇది ఇస్తా, ఓ నా దేవా నువ్వు ఇచ్చినా ఈగిపోయినా నా పంట పండినప్పుడు ఇది నీకు ఇస్తా అని మీరు ప్రతిష్ఠించుకుంటారే అర్పణలు. ఆ అర్పణలన్నీ లేవీలకు కాకుండా ఏ ప్రధాన యాజకుడైన అహరోను తెచ్చిండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మీరు నా మందిరం తీసుకురండి, ప్రతిష్టార్పణలన్నిటిని నేను అహరోనుకి ఇచ్చాను. అహరోను పిల్లలన్నీ 11 గోత్రాల వాళ్ళు, అనగా 30 లక్షల మంది తెచ్చే ఏంటదే మరి ప్రతిష్ట అర్పణలతో వాళ్ళు బతుకుతారు. 30 లక్షల మంది తెచ్చే దశంభాగాలతో వీళ్ళు బతుకుతారు.
ఒకవేళ కానీ తేలేదనుకో, నీ పంట మీదకి ఏం పంపిస్తాను నేను చెప్పు, ఏం పంపిస్తాను? పురుగులు, సిల్లి సంచి, ఎంతైనా సంపాదించి లోపల పోతూ ఉంటుంది అని వాళ్ళని భయపెట్టి. ఇప్పుడు కొత్త నిబంధన విశ్వాసం ఏం భయం లేదు. ఏ ఇచ్చినా ఇగిపోయినా పరలోకం వెళ్ళిపోతాం, వేసినామని అంతే, మనకు తిరిగే లేదు. ఆల్రెడీ మన పాస్టర్ చెప్పారు, మన సిలువ మీద ఉన్నామంట, చచ్చిపోతే పరలోకం పోతాం. ఇంకా జాంతనై ఇది దాన్ని ఏమంటారు, దశం బాగున్నాయి, ఇంకో బాగున్నాయి, ఇంకో బాగున్నాయి, ఏం అవసరంలే అని మనం అనుకుంటున్నాం ఫ్రీగా. ఆ రోజు ఒకట్లేదు, నువ్వు కానీ నాకు తేలేదా పురుగులు, పంట పురుగులు జాగ్రత్త అని చెప్పాడు. గడగడగడ వణిగిపోయి, బిడ్డలారా పండగలు వచ్చినాయి అంటే ఇశ్రాయేలు మరి ప్రధాన యాజకుడు అహరోను ఇల్లు ఫుల్లు, వారి దశంభాగాలతోటి, కానుకలతోటి, గొర్రెలతోటి, మేకలతోటి. మీకు విషయం తెలుసా, ప్రధాన యాజకులు ఎంత ఎక్కువగా దీవించబడ్డారంటే యేసు ప్రభు వారి కాలానికి వచ్చేసరికి దేశాన్ని ఏలుబడి చేసే స్థాయికి ఎదిగారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ప్రధాన యాజకుడిని తీర్పు మరి యేసుక్రీస్తు వారిని తీర్పు తీర్చడానికి మొట్టమొదట ఎక్కడ తీసుకుపోయారు? ప్రధాన యాజకుడైన కయపనా అన్న ప్రధాన యాజకుడు అన్న వాళ్ళ మామ కయప. అంటే ప్రధాన యాజకులు యేసుక్రీస్తు వారి కాలానికి దేశాన్ని ఏలుబడే చేసే అధికారం, ధనం స్థాయికి ఎదిగిపోయారు. 30 లక్షల మంది ఒక్కసారి కానుకలు తెచ్చితే ఎక్కడికో పోతారు పాస్టర్. ఇంకా ఇప్పుడు మన బిడ్డలు ఏంటంటే, ఇంతమంది మనం ఇస్తే మన పాస్టర్ ఎదిగిపోడా ఈ వాహన అందరూ, మీరు కాదులే బయట అనుకుంటారు. ఆ అన్న 2000 ఇస్తాడు, ఈ అన్న 500 ఇస్తాడు, ఆమె 400 ఇస్తుంది, తలా ఒక 500 వేసుకో, మన పాస్టర్కి ఎంత వచ్చేస్తుందో. ఇప్పుడు లెక్కలేసి తేవట్లేదులే, కానీ ఆ రోజు ఒప్పుకునేవాడు కదా దేవుడు, ఖచ్చితంగా తేవాలి, లేకపోతే పంట ఎండిపోయేది అట్టే భయానికి తెచ్చిచ్చేవాళ్ళు. అది పాత నిబంధన. కానీ కొత్త నిబంధనలు పెట్టారా, ఆ భయాలు ఏమి లేవు. మీరు తెచ్చిస్తే, హృదయపూర్వకంగా తెచ్చిస్తే మిమ్మల్ని దేవుడు దీవిస్తాడు. తెచ్చకపోతే గంతకు దగ్గ అది బొంతకు దగ్గ గంతకు దగ్గ బొంత, అట్లా అనమాట. మనం ఇప్పుడంతా మనం హృదయపూర్వకంగా ఇచ్చేదాన్ని బట్టి ఏ కొలతో కొలుస్తావో ఆ కొలతోనే కొలుస్తాడు దేవుడు. అంతేగాని శాపము, భయము ఏమి లేదనమాట. ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ప్రధాన యాజకుని జీతమేమో మందిరానికి వచ్చే అందరూ 11 గోత్రాల ప్రతిష్ఠార్పణలు ప్లస్ ఇంకోటి ఉంది. ఈ 11 గోత్రాల ఇశ్రాయేలీలు లేవీలకు దశంభాగాలు తెస్తారు కదా, లేవీలు మందిరంలో పరిచయం చేసేవాళ్ళు. వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళ దశంభాగాల్లో మళ్ళీ దశంభాగం తీయాలా. అందరు దశంభాగం ఇచ్చారు వీళ్ళకి, లేవీలకి, మందిరంలో ఉండే వాళ్ళకి. వీళ్ళు మళ్ళీ దశంభాగం తీసి ప్రధాన యాజకుడు అహరోనికి ఇవ్వాలా. అంటే లేవీల దశంభాగాలు యాజకుడికి వస్తాయి, ప్రధాన యాజకుడికి వస్తాయి, ప్రతిష్ఠార్పణలు ప్రధాన యాజకుడికి వస్తాయి. కాబట్టి దేవుడి సిస్టమ్ చూడండి బిడ్డలారా, పనులు మానుకొని ఉద్యోగాలు చేయకుండా ఎక్కడికి పోకుండా కేవలం మందిరాన్నే కనిపెట్టుకొని సేవ చేస్తున్న తన సేవకులకి ఏ కొదువు లేకుండానట్లుగా ప్రధాన యాజకుని కుటుంబానికి ఏర్పాటు చేశాడు, లేవీల కుటుంబాలకు ఏర్పాటు చేశాడు. మరి దావీదు రాజు, సొలొమోను రాజు, ఈ రాజుల కాలాలలో లేవీలకు ఏ కొరత లేకుండా సమృద్ధిగా బతికారు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇవన్నీ మాకేం చెప్తున్నా పాస్టర్? ఇప్పుడు 1:30 మాకు ఇవన్నీ మాకు చెప్పకపోతే ఏం సాధించాలని? బిడ్డలారా, మోషే గారి కాలం నుంచి యేసుక్రీస్తు వారు సిలువ వేయబడే వరకు 1500 సంవత్సరాల కాలం. 1500 సంవత్సరాల కాలం. ఈ 1500 సంవత్సరాల కాలంలో ప్రత్యక్ష గుడారం మొట్టమొదట, రెండోది షిలోహు మందిరం, మూడోది సొలొమోను మందిరం. సొలొమోను మందిరం ఒకసారి కూల్చబడింది, మళ్ళీ కట్టబడింది. ఈ మందిరాలు అన్నీ జరుగుతూనే ఉన్నాయి. లేవీలు, యాజకులు పని చేసుకోకుండా, ఆస్తులు సంపాదించుకోకుండా దేవుని కోసం పనిచేస్తూనే ఉన్నారు. మన ఎలిజబెత్ గారి భర్త జకర్యా ఆ సేవకుల్లోనే, లేవీల్లోనే ఒక యాజకుడు కాబట్టి ఆయన ప్రార్థన చేసేటప్పుడు దేవతతో వచ్చి నీ కుమారుడు పుట్టబోదని చెప్పారు. అంటే ఇదంతా జరుగుతూ ఉంది, యేసుక్రీస్తు కాలం జరుగుతూ ఉంది. ఎక్కడ కూడా తన బిడ్డలకు కొరత లేకుండా, తన సేవకులు కొరత లేకుండా తెచ్చిచ్చే మరి 11 గోత్రాల వాళ్ళని దేవుడు దీవించి ఇజ్రాయేలు దేశం అంతా పాలు తేనెలు ప్రవహించున్నట్లుగా దేవుడు వారిని ఆశీర్వదించి, అటు సేవకులు తక్కువ లేకుండా, అటు విశ్వాసులు తక్కువ లేకుండా ఆ దేశమంతటిని సమృద్ధిగా దీవించాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అమ్మా సార్లు ఏమన్నారా? హల్లెలూయా అన్నారమ్మా. ఇంకొకసారి చెప్పండి హల్లెలూయా అని. నేను చెప్పాలనుకున్నది చెప్పే ఆపతా. ఇంకా మీ పేదరికం పోవాలా అని నా కోరిక, నాకంటే ముఖ్యంగా యేసయ్య కోరిక. మీ అప్పుల్లోంచి మీరు బయటపడాలా, అది యేసయ్య కోరిక. మీరు ఒకరికి ఇవ్వాలి, అది యేసయ్య కోరిక. చినిగిపోయిన చీరలు కాదు, మంచి చీరలు కట్టుకురావాలా, యేసయ్య కోరిక. వాహనాల్లో రావాలి, యేసయ్య కోరిక. త్వరలో కారుల్లో మన మందికి రావాలి, యేసయ్య కోరిక. బైకుల్లో ఆమె కూడా చెప్పట లాస్ట్కి హల్లెలూయా.
హుషారు లేదు. డేవిడ్ రావా, దేవుడు దీవిస్తే రావా. మన దరిద్రం, శాపం విరిచివేయబడాలి, అది దేవుడి కోరిక. ఇలా దీవించబడాలంటే లింక్ పెట్టాడు దేవుడు, నిబంధన చేశాడు దేవుడు. ఏందది? నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తా. నిన్ను ప్రేమించాలంటే ప్రభువా నీ ఆస్తిలో భాగం తీసుకొచ్చి మందిరంలో ఇవ్వాలి, నీ అర్పణలు తీసుకొచ్చి మందిరంలో ఇవ్వాలి. ఎందుకు ప్రభువా? నీకు డబ్బు, నా మందిరం రన్ అవ్వాలి, నా మందిరాన్ని చూసుకుంటున్న సేవకులు వారు పోషించబడాలి, అది నా పనే. నువ్వు నాకి, నేను నా బిడ్డలకు ఇస్తా. ఇది ఇలా చేస్తే మీరు దీవించబడతారని ఈ సిస్టమ్ ఎక్కడ స్టార్ట్ అయిందో మీకు చెప్తున్నాను నేను. ప్రత్యక్ష గుడారం దగ్గర నుంచి సొలొమోను మందిరం దాకా ఏ ఇబ్బందులు లేకుండా 1500 సంవత్సరాలు దశమ భాగాలతో సేవకులు, లేవీలు, యాజకులు, ప్రతిష్టార్పణలతో అహరోను వంశం సంతోషంగా సమాధానంగా తరతరాలు గడిచిపోయిన దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత క్రీస్తు శకం 70వ సంవత్సరంలో రోమా చక్రవర్తి టైటస్ సొలొమోను మందిరాన్ని సమూల ధ్వంసం చేసి అగ్నితో కాల్చి, రాయి మీద రాయి లేకుండా కాల్చేసి ఇక ఇశ్రాయేలుగా మందిరం లేకుండా చేసేశాడు. అంతే. అక్కడ లేవీలు, యాజకులు అంతా అయిపోయారు. ఇంకా మిగతా యాజకులంతా, లేవీలంతా మళ్ళీ పనులు చేసుకొని, ఉద్యోగాలు చేసుకొని మళ్ళీ ఏమంటే వాళ్ళ సిస్టమ్ పోయింది, పూర్తిగా అక్కడ ఆగిపోయింది. అయితే అంతలో ఏం జరిగింది తెలుసా? యేసుక్రీస్తు వారు చనిపోయింది 30వ సంవత్సరం, క్రీస్తు శకం 30లో. ఆయన చనిపోయే ముందే సంఘాన్ని రెడీ చేసి వెళ్ళిపోయాడు. క్రీస్తు శకం 30వ సంవత్సరం పెంతెకోస్తు పండుగ దినాన మేడగది మీద పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చినప్పుడు మొట్టమొదటిగా రక్షించబడిన 3000 మందితో సంఘము స్టార్ట్ అయింది. ఆమేన్ చెప్పండి గట్టిగా హల్లెలూయా. పాత నిబంధన సంఘం అక్కడ ఆగిపోయింది. పెంతెకోస్తు పండుగ దినాన కొత్త నిబంధన సంఘం మరలా ప్రారంభమైంది. ఒకే రోజు ఎంతమంది రక్షించబడ్డారు? ఎంతమంది? 3000 మంది రక్షించబడ్డారు. ఇప్పుడు ఈ 3000 మందికి పాస్టర్లు ఎవరు? పేతురు, యోహాను, యాకోబు 12 మంది కదా. మరి వీళ్ళందరికీ భోజనాలు ఎట్టా? మళ్ళీ పని చేసుకోవాలా? కాదు. అందుకని ఏం జరిగిందంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి విశ్వాసులు తమ ఆస్తులమ్మి, చరస్థిరాస్తులమ్మి సేవకులకి ఇచ్చి, సేవకులు తిని, అక్కడ పేదలు ఎవరంటే వాళ్ళు తిని, ఏ ఇబ్బందులు లేకుండా, ఇదిగో పౌలు మరి పేతురు గారి కాలం నుంచి మొదలుకొని 2025 హోలీ జడ్జి ప్రార్థన మందిరం వరకు ఈ సేవలన్నిటికీ ఎక్కడ ఢోకా లేకుండా స్థాపించిన దేవుడే సేవకులు పోషించుకుంటూ, విశ్వాసులు దీవిస్తూ, నడిపించుకుంటూ తీసుకొస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. సాక్షాత్తు యేసు ప్రభు వారి సేవలో కూడా ఆర్థికంగా సహకరించిన వాళ్ళు బైబిల్లో ఉన్నారు. అంటే మొత్తం మీద నేనేం చెప్పదలుచుకున్నానంటే, మందిరాలు జరగాలంటే ఆహారం మందిరంలో ఉండాలి. ఆహారం మందిరంలో ఉండాలంటే ఆ మందిరంలో ఉన్న విశ్వాసులు నమ్మకస్తులుగా దేవుని భాగాలు తేవాలి. ఆ మందిరంలో ఉన్న విశ్వాసులు దైవికమైన బాధ్యత చేత ఇంకో మాట చెప్పమంటారా? ఎందుకు తేవాలంటే ఇక్కడ నువ్వు ఏది తెచ్చినా కూడా తీసేసుకొని ఇంక పో అంట దేవుడు. నువ్వు ఇచ్చిన దానికి డబల్ చేసి నీ అకౌంట్లో వేస్తాడు దేవుడు. మళ్ళీ దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఒక వ్యక్తికి అప్పిచ్చినప్పుడు ఆ అప్పిచ్చిన డబ్బుని ధైర్యంగా అడగతాం, ఏమయ్యా ఎప్పుడు ఇస్తాను డబ్బులు, ఎన్నిసార్లు అడగాలి నేను అని గట్టిగా అడగతావు. నువ్వు డబ్బులు లేదు అనుకో, కొత్తోడి దగ్గర డబ్బులే అంటే ఎవడు నువ్వా అంటే దేవుడికి మనం ఇచ్చినప్పుడు ఆయన రెట్టింపు చేసి మరలా మనకి ఇస్తాడంట. కాబట్టి దేవుని సొమ్ముని నమ్మకంగా సన్నిధి తెచ్చి, సన్నిధిలో నువ్వు ఇస్తే, అంటే దేవుడు నిన్ను తెమ్మన్నాడు కాబట్టి చెప్తున్నా బిడ్డ, నేను తెమ్మని చెప్పట్లా. దేవుడు నిన్ను తెమ్మన్నాడు కాబట్టి, ఆస్తిలో భాగాన్ని తెచ్చి ఇవ్వన్నాడు కాబట్టి అలా ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే ఆకాశ వాకిళ్ళు విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు నీ మీద కుమ్మరించి నీ ద్వారా దేవుని మందిర పరిచయం జరగద్ది. మందిరం పరిచయం బాగా జరుగుతుంది కాబట్టి నువ్వు ఇచ్చావు కాబట్టి నీకు కూడా డబుల్ రెండింతల ఆశీర్వాదాన్ని దేవుడిచ్చి ఈ భూమి మీద నువ్వు బ్రతుకుతున్నప్పుడు నీ జీవితంలో ఎదురయ్యే ప్రతి పేదరికాన్ని కొట్టివేసి సమృద్ధితో నింపి నిన్ను నడిపించడానికి దేవుడు అడుగుతున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అలా ఇచ్చేవాళ్ళు లేరు కాబట్టి అమెరికా, యూరోప్లో విగ్రహాలయాలు అయిపోయినాయి. బిడ్డ ఏదో కొంచెం మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఎందుకు దేవుడికి మన డబ్బు అవసరం అంటే, మన భాగాలు అవసరం అంటే, భూఫలం, వృక్షఫలాలు, నీ దేవుడు ఏమైతే నువ్వు పండిస్తున్నావు అన్నిట్లో దశమ భాగం నాది అని దేవుడు ఎందుకన్నాడంటే ఆయన మందిరాలు జరగాలి, ఆయన సేవకులు పోషించబడాలి. అంత మాత్రమే కాదు, మందిరాలు కట్టబడాలి, సేవ జరగాలి, పరిచయం జరగాలి, టీవీల్లో కూడా మన వాక్యం రావాలి, ఇంటర్నెట్లో కూడా మన వాక్యం రావాలి. రాబోయే రోజు అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడాలంటే దేవుని బిడ్డలు తమ భాగాలు దేవునికి హృదయపూర్వకంగా తేవాలి. అందుకనే దేవుడికి సిస్టమ్ పెట్టాడు. కానీ లేకపోతే ఆయనకి ఏం డబ్బు అవసరం చెప్పండమ్మా. ఒక్క మాట మీకు ఈ దిగులు లేకుండా ఉండాలంటే, ఒరే పాస్టర్లారా ఆదివారం మాత్రం వాక్యం చెప్పుకోండి, నా బిడ్డలు ఇచ్చేదంతా బతకండి, మీరు కూడా ఉద్యోగాలు చేసుకోండి రా అని చెప్పుంటే అసలు ఈ దశమ భాగం సమస్య లేదు మనకి. మమ్మల్ని ఏమో పని చేయొద్దని చెప్పా, ఎక్కడెక్కడ నలగొడుతుండే,
అయ్యాక పని చేసుకుంటానయ్యా అంటే ఏయ్ అంటుండే, మీరేమో హల్లెలూయా స్తోత్రం అంటుంటారు. ఎట బతకాలా? కాబట్టి లాస్ట్ మాట వాక్యం చదివి ఇక మనం దేవుని బలలోకి వెళ్దాం బిడ్డలారా. లాస్ట్ మాట వాక్యం చదివి దేవుని బలలోకి వెళ్దాం. ఇక మత్తయి సువార్త 23:23 చూడండి ఒకసారి. మత్తయి సువార్త 23:23. ఇస్తే బిడ్డ, ఇస్తే నీ స్టారు, నీ చరిత్ర మారుస్తాడు చూడు. అది కూడా మనం మళ్ళీ ఉత్సాహంగా ఇవ్వాలా, మన బాధగా ఇగుడదు. మత్తయి సువార్త 23:23 ఏముందంటే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయాలు అనగా న్యాయాన్ని, కనికరాన్ని, విశ్వాసాన్ని విడిచిపెట్టారు. వాటిని మానక, అక్కడ అండర్లైన్ కొట్టండి, వాటిని మానక అంటే పుదీనాలో సోపులో జీలకర్రలో 10వ భాగం చెల్లించడం నువ్వు మానక వీటిని కూడా చెయ్యాలి. అంటే న్యాయము, కనికరము, విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా వీటిని కూడా అనుసరించాలి. అంటే యేసుక్రీస్తు వారు కొత్త నిబంధనలో దశమ భాగాన్ని ఇవ్వాలి అని చెప్తున్నాడు. ఇవ్వబలేదని చెప్పట్లా, ఇవ్వాలి అని చెప్తున్నాడు. మార్కు సువార్త 12:14 చూడండి ఒకసారి. మార్కు సువార్త 12:14 నుంచి అక్కడ చూస్తే యేసు ప్రభు ఏమంటున్నాడా, వారు వచ్చి, బోధకుడా నీవు సత్యవంతుడవు, నీవు ఎవరిని లక్ష్య పెట్టని వాడవని మేము ఎరుగుదము, నీవు మోమాటం లేని వాడవై దేవుని మార్గం సత్యంగా బోధించువాడవు, కైసరికి పన్నిచుట న్యాయమా కాదా, ఇచ్చేదమా ఈ కుందుమా అని అడిగిరి. ఆయన వారి వేషధారణ ఎరిగి, మీరు నన్ను ఎందుకు శోధించున్నారు, ఒక దేనారం నా ఎదుగు తెచ్చి చూపుడని వారితో చెప్పానో వారు తెచ్చిరి. ఆయన పై రూపము పై వ్రాత ఎవరివి అని అడగగా వారు కైసరివి అనిది. అందుకు యేసు 17 చూడండి, 17వ వచనం. అందుకు యేసు, కైసరువి కైసరునకును, దేవునివి దేవునికి చెల్లించుడి. యేసుక్రీస్తు వారు కొత్త నిబంధనలో కూడా శిష్యులతోటి, ఆనాటి సద్దుకైలతోటి దేవునివి దేవునికి ఇవ్వండి అని చెప్తున్నాడు. అంటే కైసరుకి అంటే పన్ను ప్రభుత్వానికి కట్టాలి, దేవుడి పన్ను లేదా దేవుడి సొమ్ము దేవుడికి ఇవ్వమని దేవుడు చెప్తున్నాడు. లోకాసు వార్త 6:38 కొత్త నిబంధనలో ఇవ్వమని ఉందా లేదా, అది ఇక్కడ లోకాసు వార్త 6:38 అడేముందంటే, ఇది మంచి మాట పెట్టారు చూడండి. క్షమించుడి అప్పుడు మీరు క్షమింపబడుదురు, ఈయుడి, అక్కడ కొట్టు గీత, ఈయుడి అప్పుడు మీకు ఇవ్వబడును. గివ్, ఎంత మంచి మాట. ఈయుడి అప్పుడు మీకు ఇవ్వబడును, అణిచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలత మనుషులు మీ ఒడిలో కొలుతురు, మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడును. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. పాట పెట్టి తమ్ముడా, ఛార్జింగ్ అయిపోయింది పూర్తిగా. నా మాటలు అర్థం కాక ఛార్జింగ్ అయిపోయిందో, ఆకలి ఛార్జింగ్ అయిందో, మొత్తం మీద నాకే అర్థం కావట్లా. పెట్టు, ఈ పాట పాడితే ఇప్పుడు మళ్ళీ ఛార్జింగ్ అవ్వాలా? నీ పేదరికం యేసు నామములో తొలగిపోవాలి. ఇప్పుడు చప్పలు కొట్టి గట్టిగా బేస్ పెడతా పాటకే. అది దేవుని కంటే కాగితాలు ఎక్కువ ప్రేమిస్తావా? భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయను చూచినప్పుడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయను చూచినప్పుడు. భయము చెందకు, నీకు జయము దయచేయువాడు. భయము చెందకు, నీకు జయము దయచేయువాడు దేవుడే యెహోవా. నీ సాయమునకు దేవుడే యేసన్నయున్నాడు, దేవుడే యెహోవా ఉన్నాడు. భయం చెందొద్దు దేవుని బిడ్డ. మందిరములో ఆహారం ఉండినట్టుగా నువ్వు ఆహారం తెస్తే నీ పేదరికాన్ని మరలా కనబడకుండా కొడతారు యేసునామములో. 1500 సంవత్సరాలు పాత నిబంధన పరిచయని కాపాడిన దేవుడు 2000 సంవత్సరాలుగా కొత్త నిబంధన సేవని కాపాడుతున్న దేవుడు. ఆ నిబంధనలోకి రావాలి, నువ్వు ఆ నిబంధనలోకి రావాలి. ఆర్థికంగా నువ్వు దీవించబడాలంటే చెరసాలలో వేసిన పాడండి, దేహమంతా గాయాలతో నిండిన. చెరసాలలో వేసిన తమ దేహమంతా గాయాలతో నిండిన. పాడి కీర్తించి పౌలు శీలాలు కొనియాడ, పాడి కీర్తించి పౌలు శీలాలు కొనియాడ. భూకంపం కలుగలేదా?
యేసు నామములో ఈ వచనం పాడే సాపేద్దాం. ఈ వచనం పాడి చప్పలు కొట్టి గట్టిగా 15 నిమిషాలు లోపలే ఆపేద్దాం. 5 నిమిషాలు. డ్యాన్స్ చేయాలని ఉంది. మీ ముఖం చూస్తే డ్యాన్స్ వెళ్ళిపోయేటట్లా పైకి లేస్తే కూర్చో అన్నట్టు ఉంది. హల్లెలూయా. నా వల్ల కావట్లా. చప్పలు గట్టి కొడదాం. ఆమేన్. బబులోను దేశమందున ఆ భక్తులు ముగ్గురు బొమ్మకు మ్రొక్కనందున. హల్లెలూయా. బబులోను దేశమందున ఆ భక్తులు ముగ్గురు బొమ్మకు మ్రొక్కనందున. దేవునికి స్తోత్రం. పట్టి బంధించి రాజు అగ్ని గుండంలో వేస్తే, పట్టి బంధించి రాజు అగ్ని గుండంలో వేస్తే నాల్గవ వాడు ఉండలేదా? హల్లెలూయా. ఓ భక్తుడా, నాల్గవ వాడు ఉండలేదా? ఆమేన్. ఆమేన్. నాల్గవ వాడు ఉండలేదా? ఓ భక్తుడా, నాల్గవ వాడు ఉండలేదా? ఇంత గొప్ప దేవుడికి ఆఫ్టర్ పేపర్ దగ్గర సీడీ దగ్గర వేస్తున్నాము. ఒక ఛాయను చూచినప్పుడు హల్లెలూయా. ఆఫారాలు పెచ్చట్లా ఉండి 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 ఏదైనా అవ్వదు కానీ వేస్తున్నాము. అయ్యా అయ్యా. ఆస్తి అంతా పోయినా, తన దేహమంతా కురుపులతో నిండిన. అబ్బా. ఆస్తి అంతా పోయినా, తన దేహమంతా కురుపులతో నిండిన. అన్నీ ఇచ్చిన తండ్రి అన్నీ తీసుకుపోయే, అన్నీ ఇచ్చిన తండ్రి అన్నీ తీసుకుపోయే అని యోబు పలుకలేదా? యేసయ్య ఇష్టము యేసు నామములో. భక్తుడా, అని యోబు పలుకలేదా? హల్లెలూయా. అని యోబు పలుకలేదా? ఓ భక్తుడా, అని యోబు పలుకలేదా? భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయను చూచినప్పుడు. హల్లెలూయా. హల్లెలూయా. సాలేవయ్యా. ఏమైతే అయిపోతుందమ్మా. 5 నిమిషాలు అయిపోయింది. ఇంకా ఆ పాట వింటా ఉంటే చిన్నప్పుడు పాట పెట్టారు. ఇది చిన్నప్పుడు నేను చిన్నప్పుడు చర్చిలో పాడేవాళ్ళు ఎక్కువగా. అది ఈ మధ్యకాలంలో చేస్తే ఆ మ్యూజిక్ విన్నప్పుడు, ఆ పదాలు విన్నప్పుడు ఎప్పుడైనా సంఘంలో పాడాలనుకున్నాను. ఈరోజు పాడేశాను. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, మన పేదరికాన్ని తొలగించడానికి, మన దరిద్రం తొలగించడానికి, మీ ఇల్లు సర్వ సమృద్ధి నివ్వబడ్డానికి, ఈ భూమి మీద మీరు శ్రేష్టమైన జీవితాన్ని జీవించడానికి, ఆర్థికపరమైన జయం మనం సాధించడానికి దేవుడు పెట్టిన ఒకే ఒక్క నిబంధన, నా మందిరంలోనికి ఆహారం తీసుకురండి. నా మందిరంలో ఆహారం సమృద్ధిగా ఉంటే మీ ఇళ్లల్లో అణిచి కుదిలించి దిగజారున్నట్లు నిండు కొలత మీ ఒడిలో నేను కొలస్తాను అని దేవుడు చెప్పాడు. బిడ్డలారా, సామెత గ్రంథం 11:24 ఏముంటుందంటే, వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరని రాయబడింది. దేవుని విషయంలో నువ్వు వెదజల్లితే అభివృద్ధి పొందుతావు. తగిన దానికన్నా, నీకున్న దానికంటే తక్కువ ఇస్తే, బిడ్డలారా, మరి తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారంట, ఇవ్వాల్సిన దానికంటే ఇవ్వకుండా. తర్వాత గలతీ పత్రిక 6వ అధ్యాయం, ఇక నేను చదవలేను బిడ్డలారా. గలతీ పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం నుంచి 6-7 వచనాలు ఏముంటుందంటే, వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థాలన్నిటిలో భాగం ఇయ్యాలి. వాక్యోపదేశం పొందువాడంటే మీరు వాక్య వినేవాళ్ళు, ఉపదేశించేవాడి కంటే సేవకుడికి మంచి పదార్థాలలో భాగం ఇయ్యాలంట. బిడ్డారా, మీరు మీ సేవకుడికి మంచి పదార్థాల్లో భాగం ఇయ్యాలి. కానీ అమ్మా, ఇంకా మనం మాట్లాడకూడదు. కానీ ఎందుకు చెప్పక మీకు నేను చెప్పక బిడ్డారా, నీకు ఈ విషయం చెప్పక మీ దైవజనుడికి వాక్యం వింటున్న మీరు మంచి పదార్థాల్లో భాగం ఇవ్వడం అది ఆశీర్వాదం అని. తర్వాత ఆ కింద ఏం రాశాడంటే దేవుడు అక్కడే గలతీ పత్రిక 6వ అధ్యాయం 6-7 ఏముంటుందంటే, ఈ మనుషుడు ఏమి విత్తునో దాన్నే కోసడని రాయబడింది. అంటే దేవుడి విషయంలో మనం ఏది విత్తుతామో అంతే కోస్తాం. బలవంతులేదు ఈమని ఇవ్వకపోవచ్చు, కానీ ఏది విత్తుతావో అదే కోస్తామంట. తర్వాత 1 తిమోతి పత్రిక 5:17-18 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయం 17-18 ఏముంటుందంటే,
వాక్యమందు ఉపదేశమందు ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానానికి పాత్రులుగా ఎంచాలి. పనివాడు జీతానికి పాత్రుడు అని ఉంటుంది. అంటే సేవకుల్ని, వాక్యమందు ప్రయాసపడే వాళ్ళని, ఉపదేశంలో ప్రయాసపడే వాళ్ళని రెట్టింపు సన్మానానికి పాత్రులుగా ఎంచండి. అంటే వాళ్ళని గౌరవించండి, గణపరచండి, సేవకుల్ని గుర్తుపెట్టుకోండి అని పౌలు గారు తిమోతి విషయంలో చెప్తున్నాడు సంఘానికి. తర్వాత బిడ్డలారా, ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 15, 16, 17 వచనాలు. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 15 నుంచి చదివితే ఆడేమంటో తెలుసా? వట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనబడక. ఈ మాట చదవాలి మీకోసం, నేను ఈ మాట చదవాలా, తర్వాత మనం ముగిచేద్దాం బిడ్డలారా. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 15వ వచనంలో ఏముంటుందంటే, ఇదేందో చూడండి, చెప్పాల్సింది చెప్పకుండా మనం పాటలు అయిపోయిన టైం అంతా. 16వ అధ్యాయం 15వ వచనంలో, నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతటిలో, నీ చేతి పనులన్నిటిలో నిన్ను ఆశీర్వదించును కనుక యెహోవా ఏర్పరచుకున్న స్థలమున నీ దేవుడైన యెహోవాకు 7 దినాలు పండుగ చేయాలి, నీవు నిశ్చయంగా సంతోషించాలి. 16వ అధ్యాయం 15 నుంచి 17 దాకా. ఇప్పుడు 17 వచనం చూడండి. 17వ వచనం, వారు వట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనబడక నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించి దీవెన చొప్పున ప్రతి వాడు తన శక్తి కొలది దేవుని మందిరికి తేవాలి, ఇయ్యాలని రాయబడింది అక్కడ. పాత నిబంధనలోనే శక్తి కొలది ఇవ్వండి అని చెప్తే, కొత్త నిబంధనలో ప్రభు చెప్తున్నాడు, బిడ్డలారా, ఉపదేశించే వాళ్ళకి, సేవకులకి మీరు జాగ్రత్త చూసుకోండి, అది మీ బాధ్యత అని చెప్పే దేవుడు. అయ్యా మేము జాగ్రత్త చూసుకుంటే మాకేందంటే ఊహించలేమన్నమాట. దేవుడు నిండు కొలత కొలస్తాడని బైబిల్లో రాయబడింది. తర్వాత బిడ్డలారా, కొత్త నిబంధనలో మనము అంటే ఈ రోజున దేవుని మందిరంలో ఉన్న మనం ఎలా ఇస్తే దేవునికి సంతోషం అని చెప్పేసి ప్రార్థన చేస్తాను. ఇంకా మాట అంటే మాటే. ఒకసారి అది పెట్టుమా, లాస్ట్ పెట్టు. ఈ కొత్త నిబంధనలో మనం దేవునికి ఇవ్వాలంటే ఎలా ఇవ్వాలి? పాత నిబంధనలో బలవంతంగా ఇప్పించాడు దేవుడు, మీరు ఇవ్వాల్సిందే అని భయం పెట్టి ఇప్పించాడు. మరి కొత్త నిబంధన అట్లా ఇవ్వమని చెప్పలా. నేను చెప్పే వచనాలన్నీ ఎక్కడ ఉంటాయో తెలుసా? రెఫరెన్స్ కావాలని రాసుకోండి. 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయం 2వ వచనం ఉంటుంది ఈ మాట. 1 కొరింథీ 16, 2 కొరింథీ 9, రోమియోలకు పత్రిక 12వ అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం. ఈ అధ్యాయాల్లో ఉంటాయి ఈ మాటలు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం, రోమా పత్రిక 12వ అధ్యాయం, 1 కొరింథీ 16వ అధ్యాయం, 2 కొరింథీ 9వ అధ్యాయం. ఇప్పుడు ఆ మాటలు చూడండి. దేవుడు ఆమోదించిన ఆహారం, మందిరంలోకి నువ్వు ఆహారం తెచ్చేటప్పుడు ఎట్లా తెస్తే దేవుడు దాన్ని ఆమోదిస్తాడు? మన డబ్బుని ఎలా ఇస్తే దేవుడు తీసుకుంటాడు? ఎలా ఇస్తే నువ్వు దీవించబడతావు? కొత్త నిబంధనలో బలవంతం లేదు, ఇచ్చినా ఈగిపోయినా పరలోకం గ్యారంటీ. కానీ భూమి మీద సమృద్ధిగా దీవించబడాలంటే మాత్రం ఇవ్వాలి. అది కూడా ఎలా ఇవ్వాలి? నెంబర్ 1, పిసినితనంగా ఇవ్వకూడదు. అబ్బా త్వరగా చెప్పండి, ఎలా ఇవ్వకూడదు అంట? పిసినారితనంగా. అంటే పెదకాయత లోపలికి వెనక పంపించి చిన్నకాయత బయట ముందు తెప్పించి అటు ఇవ్వకూడదు అనమాట. పిసినితనంగా ఇవ్వకూడదు. ఒకటి ఇవ్వకూడదు. రెండోది ఎలా ఇవ్వకూడదు? సణుగుతూ ఇవ్వకూడదు. ఇందాక నేను చెప్పిన 4 రెఫరెన్స్లో ఈ మాటలు ఉంటాయి. సణుగుతూ ఇవ్వకూడదు. సనగత దేవుని మందిరి కానుకలు తెచ్చినా, సనగత దశంభాగాలు తెచ్చినా, సనగత ఇంకోటి తెచ్చినా, సనగత భార్యాభర్త తిట్టుకుంటా, అరుచుకుంటా, కొట్టుకుంటా తెచ్చినా దానివల్ల నీకు రూపాయి ఆదాయం ఉండదు, దేవుడు బాధపడతాడు. బిడ్డ, ఇస్తే హృదయపూర్వకంగా లేకపోతే మాకు ఇబ్బంది లేదు, అస్సలు ఇవ్వద్దు. ఇస్తే మాత్రం సనగత ఇవ్వకూడదు అనమాట. మూడోది, బలవంతంగా ఇవ్వకూడదు. అబ్బా భార్య ఏమో ఇవ్వద్దంటుంది, భర్త ఏమో ఇస్తానంటున్నాడు, కొట్టుకొని భార్య 4 దాన్ని భర్త తెచ్చి ఇచ్చాడు. ఎందుకన్నా బాధన్నా? వదిలే ఆ మనిషి కోసం వదిలే. ఇంకా ఈ దేవుడికి ఏది ఇచ్చినా బలవంతంగా ఇవ్వకూడదు. ఎట్లా ఇవ్వాలి? 4వది చూడండి, ఎలా ఇవ్వాలా? దేవుడికి ఎలా ఇవ్వాలా? ఉత్సాహంగా ఇవ్వాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడెప్పుడు బలారాధన వస్తుందా? దేవుడు నాకు ఇచ్చింది నా ప్రభుకి ఎప్పుడు ఇస్తానా? మీకు విషయం చెప్పంటారాక, నాకు కూడా అలా ఇవ్వాలని ఆశ. మరి నా పరిస్థితి చెప్పుకోవాలా? ఇప్పుడు నా మీద ప్రధాన యాజకుడు ఎవరు లేరు, నాకు ఎవరు వాక్యం నేర్పించాలా, నేను బాధల్లో ఉన్నప్పుడు నాకు ఎవరు ధైర్యం చెప్పాలా? ముత్తుకూరులో నుంచి ఇప్పుడు దాకా పడే కష్టం అంతా దేవుడు తప్ప నన్ను ఎవరు పట్టించుకోవాలా? ఎవరన్నా నాకు దగ్గర నిలబడి అయ్యా బిడ్డ ఇటు చేసుకు చెప్పుంటే నా దశంభాగం తీసి వాళ్ళకి ఇచ్చినవాడిని. ప్రభు ఏం చెప్పాడంటే, నేనే నిన్ను లేపాను కాబట్టి ఇదిగో. నేను కూడా ఏం చేసేవాడిని తీస్తా బిడ్డ, ఒక మాట చేస్తా చూడండి. నేనేం చేసేవాడిని అప్పట్లో కూడా తీసిపెట్టేది. సమాధులకు డబ్బులు కట్టలేదా, సమాధి పెట్టి డబ్బులు కట్టలేదా, అక్కడ పెట్టదా, అది పెట్టేశాం కాబట్టి ఈ డబ్బులు మనం వాడేసుకుందామని చాలాసార్లు దేవుడు తీసిపెట్ట ఏమో అది పాస్టర్నే కదా అనుకున్నా. నాకు కూడా ఎండిపోయింది వేసునామలో. రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ అందరికీ. నాకు ఎండిపోయిందమ్మా, 4 రూపాయలు తేరగలేవు నాకు. ఇది చెప్పంటారా? ప్రభు ఏమడతాడంటే, క్రమంగా ఉండాలి, నా దగ్గర క్రమం కావాలి నాకు. నేను నీకు ఇచ్చిన దాంట్లో నా భాగం కరెక్ట్గా తీసుకొచ్చి నాకు ఇవ్వాలి. నేను తినే అసలు తిను నామాలు, ఇంకా నాకే నామాలు పెట్టాడు. మీదంతా చెప్పండి.
ఇశ్రాయేల్ పాస్టర్ 15 సంవత్సరాల తర్వాత 4 రూపాయలు ఉందంటే మీ తప్పు కాదు, నా తప్పు కూడా ఉంది దాంట్లో. ఇప్పుడు ప్రభువా నాకు 10,000 ఇచ్చావు, 8,000 నీకు పెట్టేస్తా అంటే నన్ను పెట్టమని చెప్పాలి. 8,000 ఆయన, అది నా ఇష్టం, పెట్టొచ్చు, ఇబ్బంది లేదు. కానీ ముందు ఆయన దానికి ఇవ్వాలా. 10,000లో నేను ఆయనకి ఎంతో నిర్ణయించుకొని ఉత్సాహంగా నా మనసులో కొంత భాగం అనుకొని ప్రభుకి ఇచ్చిన తర్వాత మిగతా దాంట్లో ఇస్తే సంతోషం ఆయనకి. అటు ఆయన భాగం ఆయన నీకుండా నేను నీకు 8,000 పెట్టేశాను, ఈ 8,000కి ఇక 5 నెలలు నీకు రూపాయి ఓడిను. 8,000 ఇచ్చప్పుడు ఇంకీనో 8,000 ఇచ్చప్పుడు ఇంకీనో 8,000 వచ్చి ఆ 8 నేను ఎవరు ఇమ్మన్నారు అసలు? నేను 8,000 ఎవరు ఇమ్మన్నారు దేవుడికి? నువ్వు 8,000 ఇచ్చినా ప్రతి దాంట్లో ఆయన భాగం ఆయన తీయాలంతే. ఆయన క్రమం కోరుకుంటాడు. కొంతమంది ఏం చేస్తుంటారంటే, అన్న బియ్యం మేము తినేటప్పుడు తీయాలి కదా, బియ్యం ఓరకై తీసి పెట్టలేమో, కట్టి చేస్తామన్నాం అనుకో, కట్టది చేసేసామనుకో, దేవుడు దాన్ని ఒప్పుకోడు. నువ్వు ప్రతి ఉదయాన బియ్యం తీసేటప్పుడు పిడికిడి బియ్యం తీసి పక్కన పెట్టాలా, అదంతా కొంత అవ్వాలా, అది మాత్రమే దేవుడికి తేవాలా. ప్రభుకి క్రమం ఇష్టం. ఆయన తీయలేను, మా వల్ల కాదులే, ఇదిగో కూరగాయలు నేను తీయలేను కానీ ఇక 1000 రూపాయలు తీసుకో పాస్టర్ అంటే ఆయన నచ్చదంట. ఆయన క్రమం కావాలి. ప్రతిదీ ఆయన భాగం ఆయన తెచ్చియాలి. బిడ్డలారా, అటు చేసేవాళ్ళు ఉన్నారు, మరి వాళ్ళ సంగతి ఎట్లా ఉందో వాళ్ళకే తెలియాలా. నేను దేవుడికి ఇస్తున్నాను సార్, నాకు సమృద్ధిగా ఉందంటే ఓకే, అట్టే చేసుకో. నువ్వు ఎంత దేవుడు తెచ్చిచ్చినా, దశమ భాగాలు తెచ్చిచ్చినా మనం ఇంకా కిందకి వెళ్ళిపోతున్నామంటే క్రమం లేదు. ఇశ్రాయేల్ పాస్టర్ 4 రూపాయల కారణం కూడా చెప్పేశాను మీకు. ఒక దగ్గర ఏమో దేవుని కోసం పాటకు 10,000 పెట్టేది, 10,000 పెట్టా, ఇంకేం దీపాలు నేను మొత్తం తినేసేది. ఇంకా 5-6 నెలలు తినేసేది మేము. 10,000 చూపిస్తూ ఉండేది. నేను ఎవడిమన్నారా? నిన్నుడిమన్నాడు? నేను చేసుకోలేనా? నా సేవకు నేను చేసుకోలేనా? ఇప్పుడు ఒక 2 నెలల నుంచి పాస్టర్ అమ్మ లైన్లోకి వచ్చి, మందరం లైన్లోకి వచ్చి మేము ఇక మీదట దేవుని డబ్బు మనకు సంబంధించి మన దాహనే తాగకూడదు. ఏదైనా దేవుని పనికే వెళ్ళాలి, అది సంఘంలో ఖర్చు పెట్టబడాలి. ఏదన్నా ఒక పని కోసం మనం ఖర్చు పెట్టాలని ఇప్పుడు గట్టిగా తీసుకుంటే, బిడ్డలారా మీరు నమ్మతారు నమ్మరమ్మా, 1 నెల నుంచి ఎట్ట మారిపోయిందంటే దేవుని అకౌంట్లో మాత్రం డబ్బు సమృద్ధిగా ఉంది, నా అకౌంట్లో ఇంకా 16 రూపాయలే ఉంది. నా అకౌంట్ కూడా దేవుడు దీవిస్తాడు తొందరలో. యేసునామములో ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. మీ మేలు కోసం చెప్తున్నా బిడ్డ ఈ మాటలు. నా సంగతి కూడా ఎప్పుడు నేను చెప్తున్నానంటే మీరు తెలుసుకుంటారని. క్రమం కావాలి. ఎట్లా ఇవ్వాలి? దేవుడి సొమ్ము ఎట్లా ఇవ్వాలి? పెట్టుమా, దేవుడి సొమ్ము ఎట్లా ఇవ్వాలి? ఉత్సాహంగా. 4వది ఎట్లా ఇవ్వకూడదు? పిసినిదనంగా ఇవ్వకూడదు, సనగత ఇవ్వకూడదు, బలవంతంగా ఇవ్వకూడదు. ఎట్లా ఇవ్వాలి? ఉత్సాహంగా ఇవ్వాలి. 5వది ధారాళంగా. అబ్బా ఇప్పుడు బలారం వస్తుందా, ఇప్పుడు నా ప్రభుది పెట్టేద్దామా, ఆయనకి ఇచ్చేద్దామా, అమ్మో ఇది ఎంత తొందరగా ఇచ్చేస్తే నా బాధ్యత తొందర తీరిపోద్ది. అది కూడా ఉత్సాహంగా ఎదురు చూపులు చూస్తా ధారాళంగా ఇవ్వాలి. 6వది ఎట్లా ఇవ్వాలి? దేవుడికి సమృద్ధిగా విత్తాలని రాయబడింది 2 కొరింథీ పత్రికలో. సమృద్ధిగా విత్తాలి. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంటకు వస్తాడు, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంటకు వస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. 7వది ఎట్లా ఇవ్వాలి? వర్ధిల్లిన కొలది ఇవ్వాలి. ఈ సంవత్సరం దేవుడు నీకు 15,000 పని ఇచ్చాడు, 10,000 ఇచ్చావు. వచ్చే వారంలో వచ్చే సంవత్సరంలో మళ్ళీ 20,000 పెంచాడు దేవుడు, అయినా 1,500. ఆ తర్వాత 30,000 చేశాడు, అయినా 1,500. నేను ఎక్కడ మళ్ళా పెంచితే పాస్టర్ డౌట్ వచ్చి ఏంది తమ్ముడు పెరిగినట్టుంది అనుకుంటాడేమో, ఈ 15,000తో జీవితం కొనసాగించేద్దామని అనుకుంటారు కొంతమంది. కానీ బైబిల్ చెప్పింది వర్ధిల్లిన కొలది దేవునికి ఇవ్వాలి అని చెప్పింది వాక్యం. ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఇవ్వకపోవడం ద్వారా 3 నామాలు ఇస్తే సమృద్ధి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 3 నామాలు ఎందుకన్నానంటే నాకు 3 నామాలు పెట్టాడు కాబట్టి. లాస్ట్ మాట ఏముంది? హృదయములో నిశ్చయించుకున్న ప్రకారం ఇవ్వాలి. ఇది రాసుకోవడం పెట్టారు మీరు. మెయిన్ ఇది గుర్తుపెట్టుకోండి. శాలరీ నీ చేతికి రాగానే, ఆ రోజు కూలి నీ చేతికి రాగానే త్వరగా దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన గదిలో మోకాళ్ళలోంచి ఈరోజు దీంట్లో నేను దేవుడికి ఎంత ఇవ్వాలి? స్టార్టింగ్ ప్రభువుకు నువ్వు ఇవ్వాల్సిన స్టార్టింగ్ అమౌంట్ ఎంతో తెలుసా? పాత నిబంధన కొలత 10వ భాగం నుంచి నువ్వు స్టార్ట్ చేయాలి. 10వ భాగం కింద కాదు, 10వ భాగం నుంచి నువ్వు స్టార్ట్ చేయాలి. 30 లక్షల మంది జనం ఉండేవాళ్ళు కాబట్టి 10వ భాగం ఇవ్వమని చెప్పాడు దేవుడు. మన మందిరం 2 లక్షల మంది ఉన్నారు. మన మందిరంలో 30 లక్షల మంది ఉన్నారా? గట్టి కొడితే అడుగు స్తోత్రం. మరి మీరు అదే లెక్క పెట్టుకుంటేట నాకు కాదు దేవుడికి. 10వ భాగం ప్రారంభం, అక్కడి నుంచి కౌంటు. హృదయపూర్వకంగా భార్యాభర్త ఇద్దరు మాట్లాడుకొని ఉండే అవసరాలు కొరతలు చూసుకొని, అమ్మాయి ఈ నెలలో మనకేం కష్టం ఏమీ లేవు కదా, ఖర్చులు లేవు కదా, ఇంకొక భాగం వేసేయి దేవుడికి వేసేయి, పక్కన పెట్టేయి, మిగతా వాడుకుందాం మనం. అమ్మ ఈ సంవత్సరం ఈ నెలలో కొంచెం ఇబ్బందులు ఉన్నాయి, ఆయన బాగా ఆయన తీసిపెట్టు, మిగతా వాడుకుందాం. ఇలా ఇద్దరు ఒక మాట మీదకి వచ్చి దేవుని సొమ్ముని హృదయపూర్వకంగా సంతోషంగా ఉత్సాహంగా ధారాళంగా సమృద్ధిగా వర్ధిల్లిన కొలది నిశ్చయించుకున్న ప్రకారం ఒక మాట చొప్పున తీసి పక్కన పెట్టి సమయం వచ్చినప్పుడు తీసుకొచ్చి దేవుని చేతుల్లో పెట్టి చూడండి.
బిడ్డా చూస్తాం, తొందరలో చూస్తాం. ఈ మాట ఒక్కరికైనా నచ్చద్ది, ఇద్దరికైనా నచ్చుతుంది, 10 మందికైనా నచ్చుతుంది. దేవుడు కొంతమంది గుండెల్లో తీసుకుపోతున్నాడు ఈ మాట. మీ పాస్టర్కే పెట్టేశాడు దేవుడు, ఇంక మీరంతా మీ ఇష్టం. ఇంకా ఇదే లాస్ట్ మాట మీకు. ఇంకా మళ్ళా దశంభాగం గురించి ఇప్పట్లో నేను చెప్పను. ఇంకా బిడ్డ, నాకు ముందుగానే సిగ్గు, నాకు ముందుగానే సిరాకు ఈ పదం అంటే. మీ కుటుంబాలు దీవించబడాలని, మీ పిల్లలు భవిష్యత్తు ఆస్వాదించబడాలని, మీరు అప్పులోంచి బయటికి రావాలి. తమ్ముడా, నువ్వు అప్పులున్నా కూడా ఆగింది కూడా మనం తినేసేప్పుడు దాకా అసలు ఆయనకి ఏమి మిగిలేదు. నువ్వు నిన్ను ప్రేమించి ఇన్ని లక్షల రూపాయలు ఇస్తే నువ్వేమి ఇవ్వలేదు. హృదయపూర్వకంగా అయ్యి తమ్ముడా, చెల్లెలా హృదయపూర్వకంగా అయ్యి, ఉత్సాహంగా అయ్యి, నువ్వు ఇవ్వగలిగింది అయ్యి, మనసును నిశ్చయించుకో. ఎందుకంటే ఆయన మందిరంలో ఆహారం ఉండాలి. ఆయన నిన్ను దీవించాలంటే ఈ ఒక్క నిబంధనే. ఎన్ని ప్రార్థన చేసినా, ఎంత ఉపవాసాలు ఉన్నా, ఎంత దేవుడి కోసం పగులెత్తినా, దేవుడి కోసం ఎంత ఖర్చు పెట్టినా, ఆయన సొమ్ము తెచ్చే విషయంలో కొంతమంది అనుకుంటారు, సార్ ఇంక మేమేం దశంభాగం ఇచ్చేది, ప్రతి వారం మేము మందిరంకి ఆహారంకి డబ్బులు ఖర్చు పెట్టట్లా, మేమా ఒక్కొక్క 200 వేసుకుంటున్నాం, అదే దశంభాగం అయిపోయింది. హలో సుబ్రహ్మ, దేవుడి చర్చిలో అన్నంకి ఇచ్చే డబ్బులు అవి దశంభాగం లెక్క రావు, దేవుడి సొమ్ము లెక్క రావు. నిన్ను ఎవరిమన్నారు దేవుడికా అంటే? పాస్టర్ వచ్చే వారం నుంచి మేము సార్ నువ్వు ఆ మాట చెప్పేవంటే మనకు ఆహారం ఉండదు సార్. దేవుని సొమ్ముని దశమ భాగాన్ని తీసుకెళ్ళి నీకు మందిరంలో ఆహారం పెట్టడం ఎవరు చెప్పారు? దేవుడిది దేవుడికి చెందాలి. కైసరికి దేవుడికి చెందిన తర్వాత నీ దాంట్లోంచి అమ్మా, నీ దాంట్లోంచి కొంతమంది వాళ్ళు సంఘ గుర్తుకుని ఈ మధ్యకాలంలో నేను దేవుడికి ఇచ్చేస్తాను కదా, ఇంకేమి ఇవ్వలేదు సార్కే, నాకేమి ఇవ్వలేదులే, 3 నామాలు పెట్టలే దేవుడు సరిపిల్లా. దేవుడి దయ వల్ల మన చర్చిలో ఉండే వాళ్ళందరూ నామాల వాళ్ళే కానీ ఆస్వాదించబడి వాళ్ళు ఇప్పటిదాకా ఒక్కరు కూడా లేరు. మీ అందరిలో ఫస్ట్ నాకే పెద్ద నామాలు, నా తర్వాత మీరు అందరు నావాలే. ఎవరో ఒకరో ఇద్దరో కొంచెం కళ కనపడుతున్నారు. ఇక మీదట మనం అందరం దీవించబడతాం యేసు నామంలో. గట్టిగా చెప్పండి హల్లెలూయా. బిడ్డ, నా 2 జోడి చెప్తున్నా, మీ డబ్బు గురించి కాదు, మీరు దీవించబడాలని. 1000 రూపాయలు నీ చేతికి నెలకు దేవుడు ఇస్తే ఆ 1000 రూపాయల్లో ఫస్ట్ దేవుడు తీసి పెట్టండి. ఎంతో మీరు 10వ భాగమే ఇస్తారా, ఇంకేదైనా ఎక్స్ట్రా ఇస్తారా? హృదయపూర్వకంగా ఇష్టపూర్వకంగా నిశ్చయించుకొని పక్కన పెట్టండి. అమ్మా, నేను కూడా చెప్తున్నాను, ఈ సంవత్సరానికి 2 భాగాలు 20 భాగాలు దేవుడికి ఇవ్వాలి నేను తీర్మానించుకున్నా. 2026 అంతా 2 భాగాలు ఇస్తా. 2027 నుంచి 3 భాగాలు దీపాష్టం అని చెప్పా. ఇంట్లో చాలా అవసరం ఉన్నాయి కాబట్టి నేను 20 భాగాలు నిర్ణయించుకున్నా. నీ ఇష్టం అదే, నీ అవసరాలను బట్టి నువ్వు ఎంత ఇస్తావో ప్రభుకు ఫస్ట్ ప్రభు తీసి పెట్టేసేయి. తర్వాత బిడ్డలారా, నీ ఇంటి అవసరాలకి ఏం కట్టుకోవాలని చూసుకో. దేవుని విషయంలో ఎంత నమ్మకంగా ఉంటావో ఆయన నీ విషయంలో అంతే నమ్మకంగా ఉంటాడు. నువ్వు దేవుని సొమ్ము విషయంలో దొంగగా, నువ్వు దొంగగా ఉన్నంతకాలం మనము ఎన్ని సువార్తలు చేసినా, ఎన్ని మీటింగ్లు పెట్టినా, ఎలా పాడలో ప్రార్థన పెట్టినా, సభలు పెట్టినా సంఘాలు దీవించబడవు. కారణం ఆర్థికంగా పైకి లేవనెత్తబడాలంటే క్రమంలో ఉండాలి. ఈ సేవ, ఈ పరిచర్యలు రెండవసారి రాకడలో యేసయ్య భూమి మీద దిగి వచ్చే వరకు ఈ సేవ జరగాలంటే నామాలు పెట్టైనా ఇప్పిస్తాడు యేసు నామాలు దేవుడు అంటే. ఆమేన్ చెప్పండి గట్టిగా చెప్పండి హల్లెలూయా. 1500 సంవత్సరాల పాత నిబంధనలో, 2000 సంవత్సరాల కొత్త నిబంధనలో ఈ సేవ ఇంకా సాగుతుందంటే ఆయన తన పనిని జరిగించుకుంటున్నాడు. బిడ్డల దగ్గర తెప్పించుకొని ఆయన. కాబట్టి అమ్మ, మనల్ని ఏం బలవంత పెట్టట్లేదు, ఇవ్వచ్చు ఇవ్వచ్చు, పరలోకం గ్యారెంటీ. కానీ భూమి మీద నావాలు తప్పించుకోవాలంటే ఆయన పనికి మన సమృద్ధికి ఇవ్వాలి. మన ఆస్తి అంతా అడగట్లేదు, వర్ధిలిన కొలది, దేవుడిచ్చే కొలది ప్రభుకి ఇవ్వండి, ఆయన పనులు ఇవ్వండి, మీరు దీవించబడతారు, ఆర్థికంగా లేవనెత్తబడతారు. బిడ్డ, భక్తి పరులు ఈ రోజున ఎందుకు పేదరికంలో ఉన్నారంటే, ప్రార్థనా పరులు కూడా ఎందుకు దరిద్రతలో మిగిలిపోయారంటే, దేవుని కోసం నమ్మకంగా బతికే వాళ్ళు కూడా కుటుంబంలో సరైన స్థితి లేకుండా ఎందుకు బాధపడుతున్నారంటే, అదిగో ప్రభువుకి ఇచ్చే విషయంలో నిబంధన విషయం తప్పిపోయాం. ఆ నిబంధన ఏంటంటే, నా మందిరంలోకి ఆహారం తీసుకురా, నన్ను ప్రేమించేవాడైతే మందిరంలోకి ఆహారం తీసుకురా. సమృద్ధిగా విదితే సమృద్ధిగా కోస్తావు, కొంచెం విదితే కొంచెంగా కోస్తావు. నేను నీ కుటుంబాన్ని దీవించాలనుకుంటున్నాను, నీ పిల్లల్ని దీవించాలి. ఇప్పుడు నా 2 కూతుర్లు రేపు ఉద్యోగస్తులు అవ్వాలి నా కోరిక. ఫారిన్కి వెళ్ళాలి నా 2 కూతుర్లు. నేను ఒక భాగంగా ఒడియకుండా మొత్తం మింగేస్తుంటే 10,000 ఇచ్చా అంతా తినుకుంటా వచ్చాను. నా వాళ్ళు వచ్చినాయి. ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఎంత ఎక్కువగా నా దేవుడి చేతుల్లో పెడితే నా బిడ్డలను ప్రభు జ్ఞాపకం చేసుకుంటాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా హల్లెలూయా. రాబోయే రోజుల్లో విప్లవాత్మకమైన పరిస్థితులు నా జీవితంలో మీరు కళ్ళారా చూస్తారు. పాస్టర్మని రేపు ప్రభు, పాస్టర్మని మార్చు ప్రభు అని ప్రార్థన చేశాను. నేను ఎంత చెప్పినా నా మాటలా దేవుడి దయ వల్ల పాస్టర్ లైన్లోకి వచ్చింది. ఇక నుంచి కష్టపడకుండా దేవుడు మన బిడ్డలందరూ దీవించబోతున్నాడు. మీరందరూ కూడా మనసు మార్చుకుంటున్నారు. ఈరోజు వాక్యం ద్వారా అందరిని దేవుడు మార్చాడు. మొదట ప్రభువుకు తీసిపెట్టిన తర్వాత ఉత్సాహంగా, సనకత కాకుండా, బలవంతంగా కాకుండా, ఇంకా పిసినాతనం కాకుండా ఉత్సాహంగా, ధారాళంగా, సమృద్ధితో, వర్ధిల్లిన కొలది నిశ్చయించుకున్న ప్రకారం దేవునికి చేయండి.
అప్పుడు ప్రార్థన చేయండి. మీ కుటుంబాలు 2025 ముగింపులో 2026లో ఎలా ఉంటాయో మీ కళ్ళే చూస్తాయి. త్వరలో దేవుని ఆశీర్వాదాన్ని మనం అనుభవించబోతున్నాము యేసు నామములో. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మందిరాల్లో భోజనాలు పెట్టేవాళ్ళు కూడా మీరు మర్యాద గుర్తుపెట్టుకోండి. అది మీ లెక్కలోకి వస్తుంది కానీ దేవుడి లెక్కలోకి రాదు. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఇశ్రాయేల్ పాస్టర్ నావాలు మీకు కావాలనుకుంటే తీయబాకండి. లేదు మనం దీవించబడాలనుకుంటే ఈరోజు అందరు లైన్లోకి వచ్చేద్దాం. నా ప్రభువు అయిన యేసయ్య మంచి మనసుని మన గుండెల్లో దేవుడు స్థాపించును గాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం బిడ్డలారా, కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం.